ఈరోజు టాపిక్ ఏంటండి? పెళ్ళయ్యాక ప్రేమ. పెళ్ళయ్యాక ప్రేమ అంటే 35 ఏళ్ళుగా ఆవిడని ప్రేమిస్తున్నాను కాబట్టి చెప్పడానికి అర్హత ఉన్నది. దీని మీద నేను ఒక దశాబ్ద కాలం వివాహ వ్యవస్థ మీద ఒక సుదీర్ఘమైన పరిశోధన చేశాను. ఆ పరిశోధన ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పలు తావుల్లో కొన్ని వందల కొలది ఇప్పటికే ఒక్కో దఫాకి 200, 300, 100 జంటలకి కుటుంబ సదస్సులు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్ నేను ఒక 14 గంటల పాటు చేయబోయేటటువంటి ఒక సెషన్స్లో ఒక చిన్న భాగం మాత్రమే. కనుక అంత సూక్ష్మీకరించి పెళ్ళయ్యాక ప్రేమ గురించి చెప్పాలంటే కొద్ది కష్టంగానే ఉంది నాకు. చాలా పెద్ద టాపిక్ ఇది. చూద్దాం మీతో ఎన్ని విషయాలు పంచుకోగలనో నా ముందున్నటువంటి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. బహుశా రూపస్ గారిని చూసి అందరూ భయపడతారేమో ఆయన ఇచ్చే టాపిక్స్కి. ప్రతిసారి విలక్షణమైనటువంటి టాపిక్స్తో మీకు అద్భుతమైనటువంటి మేతను దైవ సేవకుల ద్వారా పెట్టిస్తున్నారు. మీరు చాలా ఓర్పు మంతులు కూడా అని నేను అనుకుంటాను. కాకపోతే ఒకరోజు వచ్చిన వాళ్ళు ఇంకొక రోజు రారేమో. అలా కాకుండా అన్ని రోజులు వస్తే కనుక ఇక మీకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక్కో బోధకుడు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ఎన్ని బోధల్ని ఆకలింపు చేసుకొని ముందుకెళ్ళటం అంటే చాలా దీవించబడిన అనుభవం. వాక్యం చదువుదాం ఒకసారి. 24వ అధ్యాయం 67వ వాక్యం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడి నీ ప్రెజెన్స్ మాకు తోడుగా ఉంచండి. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చదివిన వాక్య భాగంలో ఇస్సాకు రెబెకాతో జరిగిన వివాహానికి సంబంధించిన విషయం ఉంది. తన తల్లి గుడారంలోనికి తన భార్యను తీసుకుని వెళ్ళాడు. తన తల్లి మరణము నుండి పొందుకున్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో సంవత్సరాల కొలది, వివాహం తర్వాత ఆ దుఃఖం విషయంలో నివారణ పొందాడు, ఉపశమనం పొందాడు అని రాసి ఉంది. ఈరోజు దైవ సేవకులు ఇచ్చినటువంటి టాపిక్ పెళ్ళయ్యాక ప్రేమ. అవసరమైనది ఇదే. పెళ్ళికి ముందు ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దాని గురించి నేర్పడానికి మీ ఇళ్ళల్లో ఉన్న టీవీలు, మీ చేతిలో ఉన్న మొబైల్ సరిపోతాయి. దానికి ఒక పాస్టర్ అక్కర్లా. పెళ్ళయ్యాక ప్రేమకు మాత్రం మాబోటి వక్తలు కావాలి. వినారు అందరూ? ఓకేనా? స్పందించండి. పెళ్ళికి ముందు ప్రేమ గురించి చెప్పడానికి మనకు బోల్డ్ అంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు. మీరు టీవీ ముందు కూర్చుంటే ఆ వ్యవహారాలన్నీ ఆటోమేటిక్గా మీరే నేర్పించక్కర్లేదు, మీ పిల్లలకి అవి నేర్పించేస్తాయి. పెళ్ళికి ముందు ప్రేమ సంగతి, పెళ్ళయ్యాక ప్రేమ సంగతే నేర్పించే పరిస్థితిలో ఉంది. దురదృష్టం. వ్యామోహాలతో కూడిన పెళ్ళికి ముందు ప్రేమ కాదు. ఈరోజు వివాహం అనంతరం ప్రేమను గురించి మాట్లాడమని ప్రియులు ఈ టాపిక్ని మనకి ఇచ్చారు. ఈ పర్టిక్యులర్ వచనంలో ఇస్సాకు అనే ఒక వ్యక్తికి జరిగిన వివాహం, ఆ ముగింపు మాటలో అతడు ఆమెను ప్రేమించెను అని రాసి ఉంది. ఇస్సాకు ఫోన్ ఆపండి అమ్మ ఎవరిదో. ఇస్సాకు రెబెకాను ప్రేమించెను. వాస్తవంగా ఇతడు పెళ్లి చూపులకు కూడా వెళ్ళలేదు. వెళ్ళాడా? మాట్లాడండి, ఫీజు లేదు, ఫ్రీయే. తమ్ముడు మాట్లాడు.
మాట్లాడండి. వెళ్ళాడా అంటే ఇటు చూస్తే అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అని? వెళ్ళాడో వెళ్ళలేదో చెప్పండి. మీరేమైనా వెళ్ళారా పెళ్లి చూపులకు ఆయనతో? వెళ్ళలేదు కదా, మాట్లాడండి. ఓకే, పెళ్లి చూపులకు కూడా వెళ్ళలేదు. ఈ పెళ్ళి చాలా విచిత్రమైన పెళ్ళి. వెళ్ళింది ఎవరంటే ఎలియాజరు ఒక్కడే వెళ్ళాడు. అబ్రహాం కూడా వెళ్ళలేదు. పెద్ద ఆయన బాధ్యత అంతా ఎవరి మీద పెట్టాడు? అసలు ఈ కాలంలో ఇలాంటి పెళ్ళిళ్ళు జరగవనుకోండి. ఏ కాలంలోనో జరిగినటువంటి ఈ సంఘటనలో నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎలియాజరు ఆ స్టోరీలోకి వెళ్తే అసలు విషయం పోతుంది. కాబట్టి మీ అందరికీ తెలిసిన విషయం, ఎన్నో ఎంగేజ్మెంట్లో కొన్ని 100 టైమ్స్ వినుంటారు మీరు. ఎలియాజరు వెళ్ళాడు, ఆ అమ్మాయి సుముఖతను తెలుసుకున్నాడు. అడగండి, ఆ పిల్లల్ని అడగండి అంటుంటే, ఏమ్మా వెళ్తావా ఈ మనుషులతో, అబ్రహాం కొడుకు అయినటువంటి ఇస్సాకుతో పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనంటే, అమ్మాయి ఇష్టమే అంది. మీ ఇష్టమే అంది. తల్లిదండ్రుల ఇష్టాన్ని ఇష్టంగా, మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంది. మొత్తం మీద తీసుకుని వస్తుంటే ధ్యానించడానికి వెళ్ళాడంట పొలంలోనికి. ఈ ఎలియాజరు ఈమెను తీసుకుని వస్తున్న సమయంలో ఇస్సాకును చూడగానే ఎవరతనో అని అడిగింది. ఒంటి మీద ఉంది అప్పటికి. తను వెంటనే కిందకి దిగి ముసుగు వేసుకొని విధేయతను కనపరిచింది. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పరిగ్రహింపగా వివాహం అయ్యింది. శారా గుడారంలోకి తీసుకుని వెళ్ళారు. అతడు ఆమెను ప్రేమించను. దయచేసి ఏమనుకోకపోతే ఫీజు ఏం లేదు, ఫ్రీయే. అందరు చెప్పండి, అతడు ఆమెను ప్రేమించెను. ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. వివాహం అయ్యింది. ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. అయితే మీరు అనుకోవచ్చు, ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు, మగవాళ్ళు ఆడవాళ్ళని ప్రేమించాలి, ఆడవాళ్ళు ప్రేమించకపోయినా పర్వాలేదు అనుకోకండి. స్త్రీ కూడా, అంటే రిబ్కా కూడా ఇస్సాకును ప్రేమించింది. ఎంతటి ప్రేమో అవకాశం ఉంటుందో లేదో, ఇది చాలా పెద్ద స్టోరీ. కానీ నాకు ఎక్కువ సమయం ఇచ్చారు, చెప్పగలిగినంత చెప్తా నేను. రిబ్కా కూడా ఇస్సాకును ప్రేమించింది. ఒక భర్త తన భార్యను ప్రేమించాలి, భార్య తన భర్తని ప్రేమించాలి. ఎక్కడి వరకు అంటే, మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు మరణము మనను, అంత మోగయ్యలు మోగమ్మలే వచ్చినట్టున్నారు ఈ కూటానికి. మొగమ్మో మాట్లాడు, మొగయ్యో, మరణము మనల్ని ప్రమాణం చేయలేదా ఎందుకు పంప తీసి? ఎక్కడండి అయ్యగారు, పెళ్ళి అడవట్లోను ఆయన ఏం చెప్పాడో మాకే తెలియదు అంటారా? సరే, మీ పెళ్ళిలో తెలియదు, ఇంకొకరి పెళ్ళిలో చూసినప్పుడు ఓహో నా పెళ్ళిలో కూడా ఇలాగే ప్రమాణం చేశానా అన్న స్పృహ వచ్చి ఉంటుంది కదా. ఎప్పటి వరకు అంటే, మరణము మనల్ని వేరు చేయ వరకు. నేను దాన్ని కొద్దిగా మార్చి, నేను చేసే వివాహాల్లో ప్రమాణాల్లో మనము బ్రతికి ఉన్నంత వరకు అన్నాను. అంటే చచ్చేదాకా అని అర్థం. పెళ్ళిలో శుభమాని చేసుకుంటే మరణం అని పదం ఎందుకు అనాలని పర్యాయ పదాన్ని వెతికి పెట్టాను. ఏమని? మనము బ్రతికి ఉన్నంత వరకు అన్న చచ్చేదాకా అని అర్థం. చచ్చేదాకా అన్న బ్రతికి ఉన్నంత కాలం అని అర్థం. ఓకే, రైట్. పర్యాయ పదాలు కొంచెం మోడరైజ్ చేసాం. ఏవి? ఆ ప్రమాణాల్ని. మనము బ్రతికి ఉన్నంత వరకు అంటే మన ఇద్దరిలో ఎవరో ఒకరి ప్రాణం పోయేంత వరకు అని. ఆ ప్రమాణాలు నిజంగానే ఇతను 180 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు? ఇస్సాకు చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు. 175 సంవత్సరాలు బ్రతికాడు, 175 years. కానీ రిబ్కమ్మ 127 ఏళ్ళే బతికింది. చాలా హిస్టరీ కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేవాళ్ళు వినండి. కానీ తలకాయ కిందకి దించుకుని ఇట్టుంటే మాత్రం చెప్పను. ఓకే, మీరు విన్నవే అయినప్పటికీ చాలా క్రొత్తగా ఉంటాయి, క్రొత్త విషయాలు చెప్తాను. అండ్ ఈ గణాంకాలు కూడా పరిశీలించండి, మీ గమనంలోనికి రాని అనేకమైన విషయాలు వస్తాయి ఈరోజు డెఫినెట్గా. ఆమె 127 సంవత్సరాల వయసులో చనిపోయింది. ఎవరు? రిబ్కా. ఈయన 175 సంవత్సరాలకు చనిపోయాడు. ఎవరు? అబ్రహాము శారాల గురించి చెప్తున్నాను. దాంట్లోంచి మనం ఏం చేద్దామంటే, వారి వయసును లెస్ చేసి ఏ విధంగా ఇస్సాకు తల్లిదండ్రులను ప్రేమించాడు అండ్ భార్యను ప్రేమించాడు.
పెళ్ళయ్యాక ప్రేమ అంటే నాట్ ఓన్లీ వైఫ్ను ఒకటిని ప్రేమించటం కాదు. ఇతడు తల్లిదండ్రులు ప్రేమించాడు. తల్లి మృతి పొందే వరకు, అంటే ఇతడు పుట్టిన దగ్గర నుంచి 37 సంవత్సరాలు తల్లితో ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. వినాలి, 127 సంవత్సరాల వయసులో ఆమె చనిపోయింది. 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు 127లోంచి 90 తీసేస్తే 37 సంవత్సరాలు. ఇస్సాకుకు పెళ్ళి ఎప్పుడయ్యింది? 40 ఏళ్ళకి అయింది. అమ్మ ఎప్పుడు చనిపోయింది? ఇతను 37 ఏళ్ళకి చనిపోయింది. అంటే తల్లి చనిపోయిన తర్వాత అందరు చెప్పాలి బిగ్గరగా 3 సంవత్సరాలకు పెళ్ళయింది. పాపం తల్లి కొడుకు పెళ్ళి చూడలేదు. తర్వాత తండ్రి సంగతి చూద్దాం. తండ్రి మృతి పొందే వరకు ఆదికాండం 25:8 అబ్రహాము బ్రతికిన సంవత్సరాలు 175. ఇందాక చెప్పాను కదా, అది వీరి తల్లిదండ్రుల వయసు అన్నమాట. 23వ అధ్యాయం 1వ వాక్యంలో ఆదికాండంలో శారా బ్రతికిన ఏండ్లు 127. 127 ఏళ్ళ వయసులో ఆమె చనిపోయింది. 90 ఏళ్ళకి ఈయన పుట్టాడు. దాంట్లోంచి మనం తీసేస్తే 37 ఏళ్ళు ఇతనికి ఉన్నప్పుడు చనిపోయింది తల్లి. ఇతనికి పెళ్ళి 40 ఏళ్ళకైంది. అంటే అమ్మ చనిపోయినాక బిగ్గరగా చెప్పండి 3 సంవత్సరాలకు వివాహమైంది. అయితే ఆదికాండం 25:8 చూస్తే అబ్రహాము బ్రతికిన సంవత్సరాలు 175. అబ్రహాముకు ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 100 ఇయర్స్కి పుట్టాడు. ఇప్పుడు 175 నుంచి 100 తీసేస్తే ఇతడు పుట్టిన దగ్గర నుంచి లెక్క చెప్పండి 75 సంవత్సరాలు తండ్రిని ప్రేమించాడు. చాలా ఆశ్చర్యం. 35 ఏండ్లు వివాహమైన తరువాత, ఈ మాట అనండి ఒకసారి అందరూ, 35 సంవత్సరాలు వివాహమైన తరువాత తండ్రిని ప్రేమించాడు. ఈరోజు పెళ్ళైనక సంవత్సరం కూడా తిరగదు, ఏరు కొంపటి పెడితేనే నేను వస్తానంటుంది కోళ్ళు. ఏ సార్ నో, చాలా విషయాలు చెప్తానన్నాను, నేను చెప్తాను, వినండి, శ్రద్ధగా వినండి. తల్లి చనిపోయినాక 3 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. నాన్నగారు మాత్రం అందరు బిగ్గరగా చెప్పండి, ఇతడు పుట్టిన దగ్గర నుంచి 75 సంవత్సరాలైన సజీవంగానే ఉన్నాడు. అంటే 35 సంవత్సరాలు ఇతడికి పెళ్ళయిన తర్వాత అతడు బ్రతికి ఉన్నాడు. అంటే ఆ కోడలు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటామే. ఎంత గుణవతి అంటే ఇస్సాకు భార్య అయిన రెబెక, ఆమె చక్కనిది, రూపానికే కాదు బుద్ధికి కూడాను. బుద్ధి వికాసం కలిగిన ఆవిడ, గుణవంతురాలు, యోగ్యురాలు, పెనిమిటికి కిరీటమే. ఒక యోగ్యురాలు ఇతడికి భారీగా వచ్చింది. 35 సంవత్సరాలు మామగారు ఒక తొందరపాటు పనిచేసి ముసలి పోయినాక అబ్రహాముకు ఇస్సాకు పెళ్లి చేసినాక కెతురాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని 6 కన్నాడు. ఎంతమందినండి? గమ్మత్తు ఏంటంటే 20 సంవత్సరాల పాటు కొడుకైన ఇస్సాకు పిల్లలేదు. పెళ్లి చేసిన తర్వాత కొడుక్కి తాను పెళ్లి చేసుకున్నాడు కెతురాను. పెళ్లి చేసుకున్న తర్వాత 6 కన్నాడు వరుసనే. ఇక్కడ తండ్రికి అంటున్నాడు, కొడుకేమో దగ్గరగా చెప్పాలి. మీరు విషయమేగా, మన ఇళ్లలో జరిగేదే చదువుతున్నా నేను. మీరు ఎప్పుడు దాన్ని గమనించి కూడా ఉండరు, అబే అని చదువుకుంటూ పోతారు. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు నాతో ప్రయాణం చేయండి, ఓకేనా? తల్లి మరణించే వరకు 37 సంవత్సరాలు అమ్మని ప్రేమించాడు. అమ్మ చనిపోయినాక 3 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అమ్మ చనిపోయింది, భార్య వచ్చింది 3 సంవత్సరాలకి. ఇతడు బ్రతికిన కాలం అంతా, అంటే నాన్నగారు చనిపోయే వరకు ఇతడికి 75 సంవత్సరాల వయసు అయితే, పెళ్ళి అయిన తర్వాత 35 సంవత్సరాల పాటు తన తండ్రిని ప్రేమించాడు, తండ్రిని కనిపెట్టుకొని ఉన్నాడు. ఎలాంటి తండ్రి అతను? తనకు సంతానం కలగకపోయినా ఇస్సాకుకి కెతురాను వివాహం చేసుకొని 6 కన్నాడు.
అంటే మామగారు మారు పెళ్లి చేసుకొని పిల్లల్ని 6గురిని కంటుంటే ఆ ఇంట్లో ఈ ఉత్తమరాలైన కోడలు ఒక చిన్న గొడవ కానీ కెతురాతో కానీ, అంటే మారు అత్త కదా, మారు అత్తతో కానీ మామతో కానీ క్లాషెస్ లేకుండా బ్రతికింది. తమ్ముడు వినండి, ఈరోజు సమాజానికి అవసరమైన ఒక అద్భుతమైన టాపిక్ని గురించి మాట్లాడమని నాకు ఇచ్చారు. దాని గురించి మాట్లాడడానికి నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన వ్యక్తులు, వారి జీవితాలు మనకు ఎందుకోసం దేవుడు స్టోర్ చేసి పెట్టాడంటే వారు ఆదర్శంగా ఉండడానికి. ఎంత యోగ్యురాలు అంటే తన భర్తను ఎంతగా ప్రేమించిందంటే తాను ప్రేమించే తన తండ్రి కోసం సమస్తం త్యాగం చేసింది ఆవిడ. భర్త ప్రేమలో తన్మయత్వం చెందింది. భర్త కోసం ఎంతటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. ఇస్సాకును గురించి మాట్లాడేటప్పుడు ప్రేమించే ఒక మంచి కుమారుడు. సహజంగా ఏంటంటే పెళ్ళైన తర్వాత తల్లేమో అల్లమైపోతుంది, పెళ్ళమేమో, మాట్లాడండి తమ్ముడు, తల్లేమో అల్లం, పెళ్ళామేమో బెల్లం. కానీ ఇక్కడ చూడండి, తల్లి లేదు, తండ్రి వాస్తవంగా ఈ రిలేషన్ పటిష్టంగా ఉండడానికి అవకాశం లేని పరిస్థితులు ఆనాటి నేటి అది కూడా చెప్తా, ఆనాటి నేటి సమాజ పరిస్థితులకు అప్లై చేసినప్పుడు చాలా కష్టసాధ్యమైన కుటుంబ జీవితం అండి ఇది. బైబిల్ గ్రంథంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మనం అబ్రహాము, శారా, ఇసాకు, రిబ్కా అండ్ యాకోబు, లేయా ఇలా చెప్తుంటాం. బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని జంటల్లోకెల్లా ఒక నంబర్ 1 జంట ఎవరు చెప్పండి అంటే మీరు ఎవరిని చెప్తారో నాకు తెలియదు. అకుల్లా ప్రిస్కిల్లాలు. నాకు తెలుసు మీరు అది చెప్తారని. సెకండ్ ప్లేస్ ఇవ్వండి ఎవరికి? ఎందుకంటే వీరి దాంపత్యంలో కూడా ఎక్కడో చోట లోపాలు ఉన్నాయి, కానీ అకుల్లా ప్రిస్కిల్లా అనే దంపతుల విషయంలో లోపాన్ని మీరు కనుగొనలేరు. 6 సార్లు వీరిని కూర్చున్న 4 పుస్తకాల్లో ప్రస్తావన వచ్చింది. ఒక్క మారు కూడా వీరు విడిగా ఉండలేదు. ఒకరిని ఒకరు ఎడబాయకుండా ఉండి దేవుని సేవలోనూ అలాగే వారి పనిలోనూ సక్సెస్ అయ్యారు. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోదగిన జంట ఏదైనా ఉందంటే మనం మాట్లాడుకుంటున్న ఇస్సాకు, రిబ్కాల జంటే. అయితే నేను ఇస్సాకు యొక్క ప్రేమ యొక్క శ్రేష్టత్వాన్ని, ఆ మాధుర్యాన్ని చెప్తాను కొద్దిసేపటి తర్వాత మీరు వింటూ ఉన్న కొద్దీ. ఇతను ఎంత యోగ్యుడు అంటే ఒక ప్రేమించే కుమారుడు. తల్లిని ప్రేమించాడు అమ్మ చనిపోయేదాకా, చనిపోయినాక 3 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. తండ్రిని ప్రేమించాడు తండ్రి చనిపోయేదాకా. తల్లిదండ్రులను ప్రేమించడంలో ఇస్సాకును మించిన మాదిరి అయిన కొడుకు అన్నవాడి ప్రపంచంలో లేడు అని గంటపదంగా చెప్పవచ్చు. రెండవదిగా ఇతడు ప్రేమించే ఒక మంచి భర్తగా సఫలత సాధించాడు. తన భార్యను ప్రేమించడంలో ఒక అపారమైనటువంటి మాదిరిని ప్రపంచానికి విడిచినటువంటి ఒక వ్యక్తి ఇస్సాకు. నేను అన్నమాట అందరు చెప్పండి, ఇతడు ఏకపత్ని పురుషుడు అనండి. ఏకపత్ని పురుషుడు అనండి. ఎవరెవరిని గురించో ఏకపత్ని పురుషుడు అంటారు కదా. బైబిల్లో ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. ఇతడొక్కడే ఏకపత్ని పురుషుడు అని నేను గంట పదంగా ఎలా చెప్పగలను అంటే బాగా వినండి. బహుభార్యత్వం అంత తప్పుగా భావించని రోజుల్లో, బహుభార్యత్వం అంత తప్పుగా భావించని రోజుల్లో తాను మాత్రం ఏకపత్ని పురుషుడిగా జీవించాడు. ఎందుకంటే చదివిన వాక్యంలో ఇస్సాకు రిబ్కాను ప్రేమించెను. మరొక చూపు, మరొక మాట, మరొక ఆలోచన, మరొక ధ్యాస లేకపోవడానికి గల కారణం ఏంటంటే అతడు భార్యను అంతగా ప్రేమించాడు. ఒక వ్యక్తి ఎప్పుడు ఏకపత్ని పురుషుడిగా ఉంటాడు? ఒక వ్యక్తి ప్రతివ్రతగా తన భర్తకే కట్టుబడి ఎప్పుడు ఉంటుందంటే ఆ ఇల్లాలు ఆ ఇంట ఆయన్ని అంతగా ప్రేమించినప్పుడే. ఆ ఇంట ఆయన ఆ ఇల్లాల్ని అంతగా ప్రేమించినప్పుడే మరొక అమ్మాయి వైపు కానీ మరొక అబ్బాయి వైపు కానీ చూడడానికి అవకాశం లేదు. ఏకపత్ని పురుషుడిగా ఇస్సాకుకున్నటువంటి ఒక బంగారు ముద్ర మరొకరికి చూడటం అసాధ్యం.
ఎందుకంటే బహుభార్యత్వం అంతగా తప్పుగా భావించని రోజుల్లో ఇస్సాకు బ్రతికిన 180 ఏండ్లు వాళ్ళ నాన్నగారి కంటే 5 ఏళ్ళు ఎక్కువ బ్రతికాడు. వాళ్ళ నాన్న ఎంతకాలం బ్రతికాడు? 175. ఈయన ఎంతకాలం బ్రతికాడు? 180 ఏళ్ళు బ్రతికాడు. 180 ఏళ్ల కాలంలో ఉపపత్రులను గురించిన ఆలోచన కానీ మరొక వివాహానికి వచ్చిన తలంపు కానీ ఇతడు కలిగి ఉండలేదు. తన తండ్రి అయిన అబ్రహాము శారా మరణానంతరం కెతురాను వివాహం చేసుకుని 6 కన్నాడు. తన భార్య అయిన రిబ్కా చనిపోయింది. కొడుకైన ఏశావు కోడండ్ర వలన సుఖం పోయింది. బాగా వినాలి, నెమ్మది పోయింది. అయినా సరే పునర్వివాహాన్ని గురించిన ఆలోచన చేయలేదు. వీడంతా దౌర్భాగ్యుడైన కొడుకు అంటే ఇతని చిన్న కొడుకేమో వెళ్ళిపోయాడు కదా, పేరేంటి? యాకోబు. ఉన్నదేవుడు తండ్రి గారికి ఏది ఇష్టం లేదో దాన్ని చేయాలనుకున్నాడు. అందుకని ఆల్రెడీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. కనానీయులు అంటే ఇష్టం లేదు కాబట్టి నా తండ్రికి బాధ కలిగించాలని మరల తిరిగి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నేను ఇలా చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాములాగా తన కొడుకైన యాకోబులాగా తొందరపడి దాసీలతో పోలేదు. తన పెద్ద కొడుకైన ఏశావులాగా 3 వివాహం చేసుకోలేదు. ఇటొక తరాన్ని చూడండి. ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాము. ఇటొక తరాన్ని చూడండి. ఇస్సాకు కొడుకు పేరు ఏశావు. వాడి అన్న పేరు కూడా చెప్పండి. యాకోబు అని చెప్పండి, ఏశావు అని చెప్పండి. ఇటొక తరం చెప్పాలి. ఇటొక తరం. ఇతడు ఎక్కడున్నాడు? మధ్యలో ఉన్నాడు. తన తండ్రి ఎంతటి ఆదర్శవంతుడంటే అబ్రహాం కదా పుట్టింది ఇతను. హాగరుతో పోయి ఇష్మాయిల్కు సంతానం ఇచ్చాడు. ఎసార్ నో? ఆయన గొప్పతనం గురించి కాదు ఇప్పుడు మనం చెప్పుకునేది. మన హీరో ఎవరు ఈరోజు? మీరు ఎన్నడూ వినని విషయాలు మీరు ఈరోజు ధ్యానం చేయడం కోసం నేను ఇదంతా ప్రయత్నం చేస్తున్నాను. అంటే నా నాన్న చేస్తే నేను చేస్తే తప్పేమన్నా ఉందా? అందులో ముసలిదేమో తొందరగానే పోయింది. ఈయన ఎన్నేళ్ళు బతికాడు? పలకరిందండి మీరు. 180. వాళ్ళ నాన్న 175 ఏమండి? ఈయనంత 180 ఏళ్ళు బ్రతికాడు. ముసలిది పోయింది. చిన్న కొడుకేమో దూరం అయ్యాడు. ఉన్నదేమో పెద్ద కొడుకు. ఎంతమంది కోడళ్ళు? 3 కోడళ్ళు. చూస్తున్నారా? చూడట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇతడు పునర్వివాహం చేసుకోవడానికి 100% అర్హుడు. ఎస్ఆర్లో చెప్పాలి మీరు. ఎవడో పెళ్లి చేసుకుంటే విమర్శిస్తారు, నాకు అర్థం కాదు. ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నప్పుడు చేసుకోవడానికి వీళ్ళు ఈడవడు అనడానికి, చేసుకోకూడదు అనడానికి. నేను రూపస్ గారితో కూడా గతంలో ఏదో సందర్భంగా చర్చ వచ్చినప్పుడు మాట్లాడాను. ఆయన చేసుకోవచ్చు, చేసుకునే హక్కు అధికారం ఆయనకు ఉంది. ఇంత పెద్ద కుటుంబాన్ని కని పెంచి దేశవ్యాప్త కీర్తి ప్రతిష్టలు ఇస్తే ఒక్క కొడుకన్న అన్నం పెట్టలేని దౌర్భాగ్యులు వీళ్ళు. సినిమాలు హీరోలు. ఇక్కడ ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఉంటే మళ్ళీ అటు వెళ్ళారు. మరి నా ఉద్దేశం అది కాదు. తండ్రి కొడుకుల సంబంధం గురించి మాట్లాడుతున్నా నేను, పార్టీల గురించి కాదు. అన్నం పెట్టి ప్రేమను చూపించిన దౌర్భాగ్యులు వీరు సమాజానికి అండి. వీళ్ళు హీరోలు. ఎవడి హీరో తెలుసా? తండ్రికి అన్నం పెట్టేవాడు హీరో, తండ్రిని ప్రేమగా చూసేవాడు హీరో. రియల్ హీరో ఎవడో తెలుసా? ఇస్సాకు. తన తండ్రి పునర్వివాహం చేసుకుని 6 కంటే నానా నీకు సిగ్గు లేదా? ఇంతవరకు 20 ఏళ్ళు సంతానం లేదు ఈయనకి. ఎవరికి? నానా ఏం నానా ఇది? నువ్వేమో కంటూ పోతున్నావు. నాకు 40 ఏళ్ళకు పెళ్ళయింది, 20 ఏళ్ళు అయింది. మొత్తం ఎన్నేళ్ళు చెప్పాలి? 60 ఏళ్ళ వయసు వచ్చేదాకా, అంటే ముసలోడిని అవుతుంటే నాకు పిల్లలు లేరు, నువ్వేమో ఏకంగా పలకండి. రేసుకుని నీకు అన్నావు నాన్న, నాకు క్షేమగా ఉంది నాన్న, నేను వేరుంటా నాన్న అన్నాడా? ఒకవేళ ఇతడు అన్నా అనే అవకాశాలు ఉన్నాయి కానీ అనలేదు.
కానీ ఖచ్చితంగా కోడలు అని తీరుద్ది. ఏమండి ఇదంతా షేమ్ఫుల్గా ఉంది, మీ నాన్నకు సిగ్గులేదు, దానికి ఎవరు అది దానికి అస్సలు సిగ్గులేదు, ఎట్టా కంటుందో చూడు పంతిలాగా. కోడలు కదా మా తల్లి, మా లక్ష్మి. ఏండి అవకాశం ఉందా లేదా? అందరేమో మీ నాన్నసాలే అంటున్నారు. ఏం చాలు, ఏం చాలు? అరే నువ్వు మీ నాన్నకి 90 ఏందమ్మా, 100కి పుట్టావు, ఇప్పటికి నీకు ఎంతరా? అరే ఇంకా 40 ఏళ్ళైన మీ నాన్నసాలు వస్తే నీకు పిల్లలు పుట్టరు. ఒకవేళ మీ అమ్మసాలు వచ్చింది అనుకోరా, ఇంకొక 30, అంతేనా? 60 ఏళ్ళకి పుట్టారు కదా. ఏమండి మీరు ఈ వాక్యాన్ని ఎప్పుడు ఇలా ఆలోచించి ఉండరు, నాకు తెలిసి డెఫినెట్గా ఆలోచించి ఉండరు. నేను చెప్పేది కుటుంబం గురించి, ఎందుకంటే పాస్టర్ గారు నాకు ఇచ్చిన టాపిక్ దాన్ని ఆ విధంగా చెబుతారని ఆశించారని నేను ఆశిస్తున్నా. ఆమె చెప్పాలి. ఏ సార్నో మీ ఇంటి పక్క వాళ్ళ స్టోరీ ఏమైనా గుర్తొస్తుందా, లేకపోతే మీ చుట్టాల్లో పలానోళ్ళు గుర్తొస్తున్నారా అన్నావు కదా వాళ్ళని? ఏ సార్నో వాక్యాన్ని ఒక మూసలోనే విని అలవాటు పిల్లరా లేచి నిలబడదాము, అది అలవాటు అయిపోయింది కదా మనకి. వాక్యాన్ని ప్రాక్టికల్గా ఆలోచన చేద్దాం. చూడండి, వినండి ఒక్కసారి. నా తండ్రి చేస్తే నేను చేస్తే తప్పే ఉంది? నా తండ్రి హాగర్తో పోలేదా? మా అమ్మ ఒప్పుకోలేదా? మా అమ్మ ఒప్పుకుంది కదే, నువ్వు ఒప్పుగా అని ప్రపోజల్ పెట్టాడా? చెప్పాలి, పెట్టలేదు. ఇంకా ఈయనకు పుట్టిన కొడుకు పేరేంటి ముందు అనుకున్నాం? యాకోబు అనండి. ముందు వాడేలా మనకి లెక్క. వీడికి ఒక అన్న ఉన్నాడు, ఆడి పేరేంటి? ఆడు సెకండరీ ప్లేస్ అనమాట అండి, ఏషావు గాడు. ఆడెంతమందిని చేసుకున్నాడు ఏషావు గాడు? 3. యాకోబు అమ్మో 2 పిల్లలు, 2 ఉపపత్నులు, మొత్తం ఎంతమంది? అరే కొడుకేమో, చిన్న కొడుకేమో, అక్క మాట్లాడక్క, చిన్న కొడుకేమో అన్న మాట్లాడు, పెద్ద కొడుకేమో, నాయనేమో. మా ఫ్యామిలీ ఇంతే, మాకు పారంపర్యం మాకు ఉంది ఇది అనలేదు. ఎందుకో తెలుసా? నేను చెప్పినట్టు చెప్పండి. ఇస్సాకు రిబ్కాను ప్రేమించండి. అబ్బా, పెళ్ళయ్యాక ప్రేమ, ముసళ్ళు వెళ్ళిపోయినా కూడా ప్రేమ. ఆ జ్ఞాపకాలను ఎక్కడన్నా అలాంటి అవకతవకలు ఉన్నట్టుగా చూస్తే మీకు వెళ్ళిపోయేలోపు 10,000 ఒక్క నోటి 16 ఇచ్చి వెళ్తాను, గెలుచుకోండి. బైబిల్ ఒక రిఫరెన్స్ చూపించండి నాకు. ఏమో పొరపాటును చూపిస్తే 10,000 ఇస్తా, మాటకైతే కట్టుబడి ఉంటా. కానీ చూపించలేకపోతే మీరు 1,116 నాకు ఇవ్వాలి. కండిషన్, ఛాలెంజ్కి దిగబాకండి. వచ్చిన వాళ్ళంతా 1,116 జేబులు వేసుకుని వెళ్ళిపోతాయి ఇంటికి. తన తండ్రి ఆదర్శాన్ని తీసుకోలేదు, వినాలి మీరు. తన కళ్ళ ముందే కొడుకులు ఈ రకంగా చేస్తుంటే, తన తండ్రి తాను బ్రతికి ఉన్నప్పుడు తనకు సంతానం లేకున్న తన తండ్రి ఈ విధంగా చేస్తుంటే, అక్కడేమో హాగరు, మళ్ళీ ఇప్పుడేమో వెళ్ళకండి కేతూరా. ఇలాంటి అనుమతి ఇస్తానంటే ఎవడైనా ముందుకు వెళ్తాడేమో బహుశా. ఏమండి మీరు హాగరుతో పోండి అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి, నీ ఇష్టమే అన్నాడంట. ఏమండి అలాంటి అవకాశం మాత్రం దయచేసి ఎవరు ఇవ్వద్దని మనవి చేస్తున్నాను. సరే, ఆ ముసలిది పోయింది. ఆ ముసలిది పోయినాక మళ్ళీ ఇప్పుడు కేతురాన్ని చేసుకుని ఎంతమంది పుట్టారు అంటే, నా తండ్రికి అమ్మ చనిపోకముందు ఒకరు, అంటే అమ్మ తర్వాత ఇంకొకరు, ప్లస్ అమ్మ పోయినాక ఒకరు, 3. పెద్ద కొడుక్కి చెప్పాలండి 3, చిన్న కొడుక్కి ఏం పర్వాలేదు అనుకోలేదు. అందుకని చెప్తే, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము వలె, తన కొడుకైన యాకోబు వలె తొందరపడి దాసులతో పోలేదు. తన పెద్ద కొడుకైన ఏశావులాగా 3 వివాహం ఆడలేదు. ఎందుకంటే బిగ్గరగా చెప్పండి, అతడు రిబ్కాను ప్రేమించెను. ఆమేన్. బిగ్గరగా చెప్పండి అందరూ, అతడు రిబ్కాను ప్రేమించెను అని చెప్పండి. వివాహానంతరం ఇస్సాకు యొక్క ప్రేమ, ఆ ప్రేమ బంధం రిబ్కాతో ఎలా పెనవేసుకుపోయిందంటే, మరణం మనను
వేరు చేయు వరకు. దాంతో ఆ ముసలిది పోయింది కాబట్టి విముక్తి పొందినట్టే ఇంకొకరిని చేసుకోవచ్చు. ఇతను ఇంకొక స్టెప్ ఎక్కువ వేశాడు. ఏం వేశాడంటే, ఇన్నేళ్ళు బతుకుతానని ఆయన కూడా తెలియదు కదా, ఇంకా 4 ఏళ్ళు బతుకుతానేమో ఈడుద్దాము అనుకున్నాడు. ఇంకొక 4 ఏళ్ళు ఇలా టైం డిలే అవుతూ వచ్చింది. ఇంకా పోయే తుదకు పెళ్ళేంటి, ఆమె జ్ఞాపకాలు. ఇస్సాకు పెళ్లి చేసుకోవడానికి 100% అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి, అధికారం ఉంది, అన్నీ సానుకూలంగా ఉన్నాయండి ఇస్సాక్కి అన్నీ. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకు అందుబాటులో ఉన్నవాడు తండ్రిని విసిగిస్తున్నాడు, అన్నం పెట్టట్లేదు. ఇలాంటప్పుడు సమాజం అతన్ని హర్షిస్తుంది, తప్పులేదయ్యా నీకు ఒక తోడు కావాలి అని. సమాజం సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను చేయాలనుకోలేదు, నాకు వద్దు అనుకున్నాడు అంతే. అందుకని నేనేమన్నానంటే ఏకపత్ని పురుషుడు అన్నాను. అనండి ఒకసారి అందరి బిగ్గరగా, ఏకపత్ని పురుషుడు. ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎలా ప్రేమిస్తున్నాడు అంటే ఈ మాట వినండి. పెళ్ళి అయిన తర్వాత 20 సంవత్సరాలు అతనికి సంతానం కలగలేదు. చూడండి ఒక్కసారి బైబిల్ని మీరు పరిశీలించవలసిందిగా కోరుతున్నాను. 25వ అధ్యాయంలో మనం గమనిస్తే 20 వాక్యంలో 14 నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెను సిరియావాడిని లాబాను సహోదరు రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకునకు 40 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. 26వ వాక్యం చూద్దాం. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లు. పిల్లలు పుట్టినప్పుడు ఎన్నేండ్లు? బిగ్గరగా చెప్పండి, 60. పెళ్ళైనప్పుడు ఎన్నేండ్లు? 40. అంటే మధ్యలో ఎన్నేండ్లు సంతానం లేదు? ఎస్. ఇప్పుడు నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, బైబిల్ చూడొద్దు, ఓకే? నా వైపు చూడండి. 40 ఏళ్ళ వయసులో వివాహం అయింది, 60 ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదు. 20 సంవత్సరాలు సంతానహీనులుగా రిబ్కా ఇస్సాకులు బ్రతికారు. 25వ అధ్యాయం 1వ వాక్యం చూస్తే 67వ వాక్యములో ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, యోదాను, మిద్యాను, ఇష్బాకు, యావూషాను వారిని కనెను. 6 ఈ 20 ఏండ్ల పరిధిలో ఒకవైపు తండ్రి 60 మంది కొడుకుల్ని కంటూ వస్తుంటే ఆ ఇంటిలో ఉన్న కోడలు ఉత్తమురాలు, గుణవంతురాలు, యోగ్యురాలైనటువంటి రిబ్కా అండ్ ఇస్సాకు ఆ పిల్లల్ని ఎత్తుకుని మోశారు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. మాకు తమ్ముడు పుట్టాడు. గమ్మత్తుగా ఉందా స్టోరీ? స్టోరీ లాగా ఉందా? స్టోరీ కాదు ఇది. వెంటనే చాప్టర్ 24 తర్వాత 25th చాప్టర్ స్టార్ట్ అయింది. అతడు కొడుకుకు పెళ్లి చేసేసాను కాబట్టి అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక 1 సంవత్సరానికో లేదా 2 ఏళ్ళకో పెద్దోడు పుట్టాడు, రెండోడు పుట్టాడు, మూడోడు పుట్టాడు. అక్కడ వాడికి పిల్లలు పుడతారేమోనంటే ఇస్సాకేమో పిల్లలు పుట్టట్లేదు. సో ఊరంతా పెద్దోడు పుట్టాడు, వాడికి ఏమని పేరు పెట్టారు? జిమ్రాన్ని. అంటే తన మామ అత్తల కొడుకు. అంటే ఇప్పుడు పుట్టింది ఎవరు? వరుసలు కూడా తెలియదా? చెప్పకూడదని పంతమా? మరిది పుట్టాడు. వాస్తవంగా ఏమే వయసును గురించి పూర్తి వివరాలు లేవు, కానీ చాలా చిన్న వయసు అని వేద పండితులు చెప్తుంటారు. అసలు ఇస్సాకు వయసుకి రిబ్కమ్మ వయసుకు సంబంధం లేదు, బాగా చిన్నపిల్ల. ఇక దాని జోలికి నేను పోను, మళ్ళీ అది చారిత్రాత్మకమైన విషయం, ఎక్కడ బైబిల్లో లేని విషయం కాబట్టి. అనేక మంది వేద విద్యార్థుల ప్రకారంగా ఈవిడ చాలా చిన్నమ్మాయి,
అతనికి ఇతనికి 10 సంవత్సరాల తేడా ఉంది. ఇంత చిన్న వయసు, కానీ ఇక్కడ నేను ఇస్సాకు ప్రేమల గురించి మాట్లాడుతున్నాను, కానీ నేను రిబ్కమ్మ గురించి తర్వాత చెప్పాలి. వాస్తవంగా నేను దీని గురించి చెప్పడానికి టైం చాలదు కాబట్టి చెప్పను. రిబ్కాను గురించి చెప్పడానికి ఇస్సాకును గురించి చెప్పిన దానికంటే 5 గంటలు ఎక్కువ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆవిడ అంత యోగ్యురాలు, ఆమె చెప్పాలి. ఇస్సాకు 40 years ఏజ్ ఉండి కాస్త మెచ్యూర్డ్ మైండ్ ఉంది, కానీ ఈ పిల్ల అతనిలో సగము వయసు కూడా లేదు, సగం కంటే కూడా తక్కువ చిన్నపిల్ల. ఇలాంటి చక్కనైన చిన్నపిల్ల ఇస్సాకులకు భార్యగా వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్ల తన మామకు పిల్లలు పుడుతుంటే మరిదిని కొడుకులు పుట్టే వయసులో తన యొక్క భర్త వయసు ఏజ్ బార్ అవుతున్న సమయంలో ఆ పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తుంది. తమ్ముడిని ఎత్తుకొని తిరుగుతున్నాడు. ఎవరు? ఇస్సాకు. గబుక్కన మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆడు భుజాన్ని వేసుకొని వెళ్ళాడు. ఎవరు? ఇస్సాకు. ఎవరిని? కేతూరా అబ్రహాముకు పుట్టిన తమ్ముడిని భుజాన్ని వేసుకొని బయటికి వెళ్ళాడు. బాబా అంటారా? అనరా? కొంచెం మాట్లాడండి. అంటారు? కాదు, మా బాబు కాదు, మా నాన్న కొడుకు. ఆలోచిస్తున్నారా నేను చెప్పేది? ఇప్పుడు రిబ్కా ఈ పిల్లోని తీసుకొని కాస్త ఆడిస్తుంది అనుకోండి. బాబమ్మ అని అడిగితే కాదు, మా మరిదా. ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తేనే మీరు ఏమైనా కాస్త బుర్ర ఉన్నట్టు మీకు, లేకపోతే లేదు. ఇక్కడ యోగ్యుడు ఇస్సాకా రిబ్కానా? ఇద్దరు. కానీ ఆ తండ్రికి పుట్టిన కొడుకుగా ఆయనకుండే బంధాన్ని బట్టి ఆయన భరిస్తాడు. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఈమెకు అవసరమా? అందుకే నేనేం చెప్తున్నాను, ఇలాంటి స్త్రీలు ఉంటే ఈనాటి కుటుంబాలు అద్భుతంగా బాగవుతాయి. ఈనాటి సమాజానికి ఇలాంటి వాళ్ళు కావాలి. ఓర్చుకునే స్త్రీలు ఎక్కడున్నారు? సహించే స్త్రీలు ఎక్కడున్నారు? భర్త యొక్క ప్రేమానురాగాలకి లోనైపోయి బందీ అయిపోయింది ఆవిడకి. వినాలి మీరు, ఆ భర్త యొక్క ప్రేమ మైకంలో మైమరిచిపోయి ఈ విశ్వంలో ఏ కష్టం తన కష్టంగా అనిపించట్లేదు. నన్ను ప్రేమించే నా భర్త ప్రేమ ముందు నేను చేస్తున్న ఈ చాకిరీ కానీ ఈ పరిస్థితులు కానీ ఎంత మాత్రమైనవి? ఆయన ప్రేమ ముందు ఇవి ఎంత మాత్రం? ఎక్కడ ప్రేమించే భర్త ఉంటాడో అక్కడ ఆ భార్య తనకు దాసిగా మారిపోతుంది, దాసోహం అంటుంది. నేను చెప్పేది బానిసత్వాన్ని గురించి చెప్పట్లేదు నేను. భారతదేశంలో ఒక స్త్రీ తన భర్త ప్రేమను కనుక రుచి చూస్తే కంఠం కోసినా సరే తన భర్తను ప్రేమించడం, విధేయత చూపడంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయదని నా ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. నా పర్సనల్ లైఫ్ను కూడా ఒక్క మాట మీతో చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను 32 సంవత్సరాలుగా సేవలో ఉన్నాను. నాకు 35 సంవత్సరాల పైచిలకు వివాహం, 2 పిల్లలు. నా భార్య సహజంగా కాస్త ధనిక కుటుంబంలో పుట్టి పెరిగినవాడు. మేమేమో మధ్యతరగతి కుటుంబీకులం, పేదవాళ్ళం కాదు, అలాగ ధనవంతులం కాదు. ఉట్టికి స్వర్గానికి అందని కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు. కానీ నా భార్య మాత్రం ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది. దేవుడు నన్ను సేవకు పిలిచాడు. నేను సేవకు వెళ్తాను. తనంది, మీతో పాటు నేను ఎంతటి శ్రమని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానంది. నా భార్యను నేను ఎంతగానో ప్రేమించాను, ఆవిడ నన్ను అంతగానే ప్రేమించింది. కానీ ఈ విషయాన్ని ప్రస్తావన చేయగానే మా నాన్నగారు అడుక్కు తినే ఉద్యోగానికి నువ్వు వెళ్ళొద్దు, నా మాట విను అంటూ ఖండించడం మొదలుపెట్టారు. మా అత్తమామలు తోక మీద ఆడారు. వాళ్ళు బుసలు కొట్టి కాటేయటమే తక్కువ, మామూలు బుసలు కాదు. ఏంటిది? ఏంటి సేవ చేయటం ఏంటి? అడుక్కు తింటారా సంచేసుకొని మతంలో తిరిగి? ఏంది ఇది? ఓ గందరగోళం చేశారు. కానీ దేవుడేమో నన్ను, మై సన్, ఐ హ్యావ్ చోసెన్ యూ, ఐ విల్ డూ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ, డోంట్ బీ అఫ్రైడ్, భయపడొద్దు, నేను నిన్ను ఎంచుకున్నా, నా పరిచర్యకు రా అన్నాడు. ఒకవైపు నా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, నా తల్లికి ఇష్టమే కానీ తండ్రి ఒప్పుకోవట్లేదు. మరొక వైపు ఏమో అత్తమామలు తోక మీద ఆడుతున్నారు, ఇక ఎక్కడ కాటేస్తారో అని. అలాంటి సందిగ్ధావస్థలో దేవుని పిలుపుని గురించి నా భార్యతో మాట్లాడినప్పుడు, మీరు చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాను, ఎట్టి పరిస్థితులు వెనుకంజ వేయను, నేను వెళ్తాను, మీతో పాటు వస్తాను. బయలుదేరి విజయవాడలో 2-3 సంవత్సరాలు నేనున్నాను. ఆ తర్వాత 1989 ఏప్రిల్లో మొట్టమొదటిసారిగా నేను మంగళగిరి వచ్చాను.
1989లో 32 సంవత్సరాలుగా మంగళగిరిలో నా సేవా ప్రస్థానం ఆరంభమైంది. అయితే అప్పుడే నాకు ఒక బాబు పుట్టాడు, అంతకుముందు ఒక పాప. ఇప్పుడు ప్రజెంట్ తను అమెరికాలో ఉన్నాడు. సో కొన్ని సంవత్సరాలు అమెరికాలో చదివి అక్కడ ఉండి ఇక్కడున్న మినిస్ట్రీని దృష్టిలో పెట్టుకుని వచ్చేయమన్నాను. ఆయన ఇంకొక 5 ఇయర్స్ అక్కడే ఉండాలి. ఆయనకి గ్రీన్ కార్డు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, R1 వీసా లాంటి అనేక సౌకర్యాలు ఉన్నా మనకు అమెరికా వద్దు నాన్న, మంగళగిరిని దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు రా అంటే తను వచ్చేసాడు విడిచిపెట్టేసి. 2.5 సంవత్సరాలు కరోనా గ్యాప్ అయిపోయినాక ఎట్ ప్రజెంట్ తను విజిట్ కోసం వెళ్ళాడు. డిసెంబర్ 31 పొద్దున తిరిగి మరి బ్యాక్ అమెరికా నుంచి తిరిగి రాబోతున్నాడు. అప్పుడే బాబు పుట్టాడు. 18 రోజులతో నేను మంగళగిరి వచ్చాను. నాకు 190 రూపాయల ఆదాయం ఉండేది 89లో. సుఖవంతమైన జీవితాన్ని జీవించిన నా ఇల్లాలికి కాస్త చౌక రోజులు అయినప్పటికీ 200 రూపాయలతో 2 పిల్లలు భార్య బ్రతికేంత చౌక రోజులు మాత్రం కాదన్నమాట. ఒకరోజు నేను ప్రక్కకి వెళ్ళి ఏడుస్తున్న కళ్ళలోంచి నీళ్ళు. ఎందుకంటే పచ్చి బాలింత, ఒక్క పూటే భోజనం, అది కూడా పెరుగు కూడా ఎక్కడిదిలేండి, మజ్జిగ వేసుకుని కొద్దిగా పచ్చడి నంచుకొని తింటున్నాం. నాకు అప్పుడు సైకిల్ కూడా లేదు. నాకు మంగళగిరి అంతా నేను పాదచారిగా, నేను తిరగని, నా కాలు మోపని ఒక్క రోడ్డు కూడా లేదు మంగళగిరిలో. 89లో పాదచారిగా సంచారం చేసి ఊరంతటిని గురించి అవగాహన సర్వే చేసుకున్నాను అనమాట. సైకిల్ కూడా లేదు నాకు పాదచారిగా. ఎవరో దయదలిచి నాకు ఒక సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ మీద 5 సంవత్సరాలు సేవ చేశాను నేను. ఒక్క పూట మాత్రమే భోజనం పెడుతున్నాను నా భార్యకి. రెండో పూట 10 రోజులు 2 పూటలు మజ్జిగ వేసుకొని పచ్చడి వేసుకొని తింటాం. పచ్చి బాలింత, తల్లిదండ్రులను విడిచింది, అత్తమామలు విడిచింది. మా నాన్నగారు నీకు ఎంతరా జీతం అని రాసేవాడు. నేనేమని రాసేవాడిని, అప్పట్లో ఫోన్లు లేవు. ఏమని రాసేవాడిని, తగినంత అనేవాడిని. దానికి ఆన్సర్ రాయడానికి 20 రోజులు పట్టుద్ది. మళ్ళీ తగినంత అంటే ఎంత అనేవాడు. మళ్ళీ దానికి సరిపోయినంత అని ఆన్సర్ చేసేవాడిని. అట్లా మాసాలు గడిపాను నేను. ఎందుకంటే సేవకు వద్దు అంటే వెళ్ళావు, నా జీతం 200 అన్నాను అనుకోండి, నా సంపాదన వచ్చి సర్దుకొని రమ్మంటారు. ఇక మా అత్తమామల సంగతి చెప్పక్కర్లేదు. అందుకని ఏ నరమాత్రం కూడా చెప్పలేదు. పచ్చి బాలింతగా ఉన్న నా కొడుకుని ఆవిడ పాలిస్తూ పెంచుతున్న తరుణంలో ఒకరోజు ప్రక్కకి వెళ్ళి ఏడుస్తున్నాను. కళ్ళ నీళ్ళు అలా కారిపోతున్నాయి. గమనించి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు నాకు చెప్పండి అంది. ఇంకా ఎక్కువ వస్తున్నాయి కళ్ళకి నీళ్ళు. సుఖవంతమైన జీవితాన్ని జీవించిన నీవు నా జీవితంలో కాలు మోపావు, 2 పూటలు అన్నం కూడా పెట్టలేకపోతున్నాను నీకు, అది నా బాధ అంది. ఏమండి, మీ సంకల్పం ముందు ఇవన్నీ చాలా చిన్నవి. మీరేం చెప్పారు, చావైనా బ్రతికైనా నేను దేవుని సేవ చేస్తానన్నారు. నేనేమన్నాను మీతో, చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాను, గంజి తాగితే గంజి తాగుతానన్నాను. మాట ఇచ్చాను, మాట ఎన్నడూ తప్పను. అయినా మీరు నా లైఫ్ డాక్యుమెంటరీలో కూడా ఈ డైలాగ్ పెట్టింది తను. లైఫ్ డాక్యుమెంటరీలో కృపా సమాజంలో మీరు చూడొచ్చు. నా భర్త చూపించే ప్రేమ ముందు నేను అనుభవించిన ఎన్నో శ్రమలు నాకు చాలా స్వల్పంగా కనబడ్డాయి అని. ఆమెను అపరిమితంగా నేను ప్రేమించాను. ఆవిడంటే నాకు అంత ప్రాణం. దేవుడి తర్వాత అంతగా ప్రేమించే వ్యక్తి నా భార్య. కానీ నా ప్రేమ ఆవిడకు పట్టడన్నం పెట్టలేని పరిస్థితిని నాకు తెలుసు. అందుకని మీ ప్రేమ ముందు నా ఆకలి చిన్నదండి. మీ సంకల్పం ముందు, మీరు మంగళగిరిలో చేయాలనుకున్న పని ముందు మన బాధలు అన్నవి చాలా స్వల్పమైనవి. మీరు ధైర్యంగా నిలబడండి. మీరు ఇలా అయితే సాధించలేరని ఆ రోజు నా వెన్ను తట్టింది. అదే లాస్ట్ ఇంకెన్నడూ ఏడవలేదు. ఈరోజు ఈ భౌతికపరమైన వనరులు దేవుడు ఎన్నో ఇచ్చాడు. వాటిని గురించి గప్పాలు డప్పాలు చెప్పుకోవడం ద్వారా ఉపయోగం ఏం లేదు. కానీ ఎంతోమందికి లేనటువంటి పెద్ద పెద్ద భవనాలని, కారు కాదు కారులు ఉన్నాయి. నాకు 3 కార్లను ఇచ్చాడు. నా కుమారుని అమెరికా దేశంలో చదివించే అవకాశం ఇచ్చాడు. అక్కడ ఉద్యోగం వచ్చినా కూడా లక్షలాది రూపాయల ఆదాయం. తాను 5 సంవత్సరాలు ఉంటే ఎంత ఆదాయం ఉంటుందో తెలిసి కూడా అక్కర్లేదు రా అమ్మ వచ్చేసేయమని నేను నా భార్య పిలిచాం. వచ్చేసాడు. వచ్చినందున నష్టపోయింది ఏమి లేదు. అంటే మన సంకల్పం ముందు భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ అనురాగాలు ఏవైతే ఉంటాయో, ఒక భారతదేశ స్త్రీ నాకు తెలిసినంత వరకు తన భర్త ప్రేమకు దాసోహం అవుతుంది. ఏ ఒక్క రోజు కూడాను తనకు అవసరత ఇది ఉన్నది అని బాధపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు
తను కోరుకుంటే ఏదైనా ఒక 10,000 శారీస్ అంటే ఒక అరడజన్ ఇప్పుడు కొనగలిగిన స్టేజ్లో ఉన్నప్పటికీ 500 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయల శారీస్తో సంతృప్తి పడుతుంది. నా మాట విను, మరి ఇంత పెద్ద కారులో దిగి ఇన్ని లక్షల కారులో దిగి బాగోదు అంటున్నా కూడా ఏం పర్లేదు, ఇవి కూడా లేని రోజులు మనకు ఉన్నాయి కదా అని. అప్పుడు మా సంఘ విశ్వాసుల్లో కొంతమంది అది చూసి ఒకేసారి ఒక 25 చీరల్ని, ఒక్క చీర మినిమం 2 నుంచి 10,000 దాకా ఉండే చీరలు 25 చీరలు ఒక ఆవిడ పడేసింది. అమ్మగారు ఇవి మీరు కట్టుకోండి, మరి అయ్యగారి పక్కన మీరు ఇలా ఉంటే ఏమాత్రం బాగోట్లేదు, ఈ రేంజ్కి తక్కువ అంటే 2,000 మినిమం చీర కంటే తక్కువ చీర కడితే ఊరుకోవండి అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పటికి అవే శారీస్. నేను దేనికి చెప్తున్నాను అంటే, మన ముందున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నా ఒక భర్త ప్రేమించేవాడైనప్పుడు ఆ భార్య ఆ భర్తకు దాసోహం అవుతుంది. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇస్సాకు యొక్క భార్య, అయ్యగారు ఇచ్చిన టాపిక్ ఏంటి ఒకసారి చెప్పండి, మర్చిపోతారేమో. పెళ్ళయ్యాక ప్రేమ. ఇప్పుడే వచ్చినట్టున్నారు అనిల్ చక్రవర్తి గారు. చాలా ఇంట్రడక్షన్ అంత ముందు అయిపోయింది సార్. మీరు కనెక్ట్ అవుతారని నేను ఆశిస్తున్నాను. మీరు రావడం చాలా సంతోషం. మీ గురించి విన్నాం చాలా. సో మా వర్క్ కూడా అప్పుడప్పుడు మా బాబు అజయ్ గారు ఆడిటింగ్ వ్యవహారాలు కూడా మీతో చూస్తుంటారు కదా. నైస్ టు మీట్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఎలాంటి పరిస్థితుల్లో అంటే నా లైఫ్ని ఇక్కడ లింక్ చేసి చెప్పాను నేను. ఈరోజు ఏం తక్కువ లేదే, ఉండదు, ఎన్నటికి తక్కువ ఉండదు. ఒక భర్త ప్రేమించేవాడైనప్పుడు ఆ భార్య జీవితంలో దాని భర్త ప్రేమ కంటే మించింది ఇంకొకటి లేదండి. ఈ ప్రపంచమంతా ఒక ఎత్తు, తన భర్త యొక్క ప్రేమ మరొక ఎత్తు అన్నమాట. చూడండి, ఈయన వైఫ్ ఏదైతే అయ్యగారు ఇచ్చారో వాక్యం, ఆ వాక్యములో ఉండే ఆ వైఫ్, ఆమె పేరేంటి? రెబెక్కా. తన మామగారు పిల్లల్ని కంటుంటే ఎగేస్తూ వాళ్ళ బాగోగులు చూసింది. ఒక్క సింగిల్ ఆధారాన్ని చూపించండి. మారు అత్తగారితో ఒక చిన్న గొడవ కానీ, పిల్లలతో సమస్య కానీ, వాళ్ళ మీద చేయి చేసుకున్నట్టుగా కానీ, లేక అసమాధానంగా ఉన్నట్లుగా కానీ ఒక్క చిన్న సంఘటనను కూడా మీరు చూపలేరు. అంటే యోగ్యుడైన ఒక ప్రేమించే భర్తకు యోగ్యురాలైన విధేయత చూపే ఒక అద్భుతమైన భార్య. ఈనాటి ప్రపంచానికి ఇలాంటి భార్యాభర్తలు కావాలి. నా 20 years సంతానం కలగలేదు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 20 years. ఇప్పుడు మీకు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. 20 ఏళ్లలో సంతానం కలగకపోయేసరికి ఇతనట దేవుడి సన్నిధికి వెళ్ళి, దేవా మా నాన్నకి నేను 100 ఏళ్లకు పుట్టాను. ఎన్నేళ్ళకి? 100 ఏళ్ళకి పుట్టాను. నాకు ఇప్పుడు 60 సంవత్సరాల వయసు వచ్చింది. ఊరంతా ఏమంటున్నారు? మీ అమ్మకు 90 ఏళ్ళు, మీ నాన్నకు 100 ఏళ్ళప్పుడు పుట్టావురా, అయితే మీ అమ్మ సాలు కానీ మీ నాన్న సాలు కానీ వచ్చి ఉంటుంది. ఇంకా 30 ఏళ్ళు మీ అమ్మ సాలు అయితే, మీ నాన్న సాలు అయితే ఇంకొక 40 ఏళ్ళు వేచి ఉండాల్సిందే అంటున్నారు. దేవా, ఈ మనుషుల మాటలు నిజం కాకూడదు, నిజం కాకూడదు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. 21వ వాక్యం, అతడు ఆమె విషయమై యెహోవా సన్నిధిలో తన భార్య గొడ్రాలుగా ఉండుటను బట్టి వేడుకొనుటకు వెళ్ళాను. యెహోవా అతని ప్రార్థన వినెను. 20 సంవత్సరాలు సంతానం లేకుండా ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తానే, ఏకపత్ని పురుషుడిగా తన భాగస్వామి తప్ప మరొకరికి తన జీవితంలో తావివ్వని వ్యక్తిగా జీవించాడు. గొడ్రాలుగా ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోలేదు. ఇందాక చెప్పినట్టు పుష్కలమైన అవకాశాలు అతనికి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఆ ప్రకారంగా అటు హాగరును, తన భార్య కాకుండా హాగరును మరియు కెతూరాను చేసుకున్నాడు. ఒకవైపు కొడుకులు, పెద్ద కొడుకు 3 పెళ్లి చేసుకున్నాడు, చిన్న కొడుకు 4 చేసుకున్నాడు. మధ్యలో తప్పేముంది? బహుభార్యత్వం కష్టంగా, తప్పుగా అనుకోనని రోజుల్లో నేను ఏమేవు రెబెక్కా, నువ్వేమనుకో మాకు, కానీ నేను కూడా ఇంకొక పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టలేదు. ఈ దినాల్లో అనేకులు 20 సంవత్సరాలు సంతానం కలగకపోతే ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్తున్నారు. కొంతమంది
అత్తలైతే అంటారు, ఈ సంవత్సరం కనుక పిల్ల పుట్టకపోతే నా కొడుకు మళ్ళీ రెండో పెళ్ళి చేస్తా. ఇంకా కొంతమంది అత్తలు ఉంటారు, మహాతల్లులు, ముందు ఆడపిల్ల, ఈసారి కనుక అమ్మాయి పుట్టిందంటే అమ్మాయి నీకు ఆకులే. ఏం ఆకులు? విడాకులే. ఆడదానికి ఆడదే శత్రువు అన్నమాట ఎంత వాస్తవం అండి. 10 ఏళ్ళయింది పెళ్ళి, 20 ఏళ్ళయింది పెళ్ళి, ఇంతవరకు కనలేదు గొడ్రాల, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తాను నాకు. ఇట్లాంటి సమస్యలు నేను గతంలో చాలాసార్లు విన్నాను. జరిగి 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 చివరికి విడిపోయేంత పరిస్థితికి వచ్చినప్పుడు సరే ఇద్దరు కలిసి పరీక్షింపజేయడానికి వెళ్దామని వెళ్తుంటే ఈమెకి 100% పిల్లలు కలిగే అవకాశం ఉంది, ఆమె కొడుకు దున్నపోతు గారి దగ్గర వీర్యకణాలు ఏమని చెప్పింది డాక్టరు. ఇప్పుడు మాట్లాడమ్మా అంటే ఏందమ్మా ఎట్టంటే ఎట్టా సర్దుకుపోవాలమ్మా. చూడండి, కోడలు కనుక కూతుర్ని కందనుకోండి, ఈసారి ఆడపిల్ల పుడితే ఇంటికేనమ్మాయి అంటది. అట్లనే కంటే అరే దునపోతా, ఈసారి కనుక ఆడపిల్ల పుడితే ఇంట్లోంచి వెళ్ళగొడతాను అంటే బాగుండుగా అంటదా? ఏమండి, ఇంతకు విత్తనం వేసింది కొడుకా కోళ్ళ? అరే చేతగా నోడ సవట సన్నాసి, ఆడపిల్ల విత్తనం వేసేవేరా అని మొట్టికాయలు వేస్తే బాగుండు. ఏదో కోడలికి వేస్తుంది అత్త. పిల్లలు పుట్టకపోయినా కోడలదే బాధ్యత, ఒకవేళ ఆడపిల్లలు పుట్టినా కూడా కోడలదే బాధ్యత. ఇంక భర్త సంగతి సరే సరే, నీ ముఖం చూస్తేనే నాకు ఇబ్బందిగా ఉంది. 40 ఏళ్ళ వయసులో లేట్ మ్యారేజే, 60 ఇయర్స్ వచ్చిన ఇంతవరకు ఒకరిని నాకు బహుమానం ఇవ్వలేకపోయావు, నేను వేరే మార్గాలు చూసుకుంటాను అనలేదు. ఎందుకు అనలేదో మీరు బిగ్గరగా చెప్పాలి. 24వ అధ్యాయం 67వ వాక్యం. రిబ్కాను ఇస్సాకు ప్రేమించను, అది రీజన్. ప్రేమ అన్నది మరొక స్త్రీ వైపు కానీ మరొక ఆలోచన వైపు కానీ ఆ మనిషిని పోనివ్వలేదు. ఏ భర్త తన భార్యను ప్రేమించేవాడుగా ఉంటాడో పరాయి స్త్రీని అలా చూడలేడు. ఎవరిని చూసినా ఒక చెల్లో అమ్మలాగా ఉంటుంది తన భార్య తప్ప. ఏ భార్య అయితే తన భర్తను ప్రేమించేదిగా ఉంటుందో అతడు ఎంత పెద్ద హీరో కావచ్చు, కండలు తిరిగినటువంటి సల్మాన్ ఖాన్ కావచ్చు, ఆడతో ఎండిపోయిన ఎముకల్లాగా ఉంటాడు అనమాట. ఖచ్చితంగా ప్రేమించే ఇల్లాలు తన భర్తను ప్రేమించేదిగా ఉన్నట్లయితే ఈ సమాజంలో ఎవరైనా ఒక తండ్రి లాంటి వాడు లేదా ఒక తోబుట్టు లాంటి వాడే అవుతాడు. ప్రేమించే ఒక భర్తగా ఉన్నట్లయితే ఒక పురుషుడు ఈ సమాజంలో ఉండే ఏ ఒక్క స్త్రీ ఒక కన్నతల్లో లేదా తోబుట్టిన సోదరే అవుతుంది. ఇలాంటి ఆదర్శ గుణం కలిగిన వాడే ఈరోజు మనం చదువుకున్న అయ్యగారు ఇచ్చిన లేఖన భాగంలోని వ్యక్తి పేరు ఇస్సాక్. 20 సంవత్సరాలు సంతానం కలగకపోయినా నిరంతరం వీరిద్దరూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. ఏం పర్వాలేదు, ఒకవైపు తండ్రి మారు పెళ్లి చేసుకొని 6గురిని కంటుంటే అవమానంగా ఉంటుంది అన్న చర్చకు తావివ్వకుండా దేవుడు మన కడుపును పండించేటప్పుడే పండిస్తాడండి, ఆగుదామండి అని. ఒక రోజున ఇక బాగా దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాలనుకున్నాడు. వెళ్ళిపోయాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవా, నా భార్యను గుడ్రాలుగా ఉంచొద్దయ్యా, నా భార్య బయటికి చెప్పకపోయినా స్త్రీగా తను తల్లిగా కాలేకపోయానన్న వేదన ఉంది. తండ్రిగా నాకు ఆ బాధ ఉండే మాట నిజమే, కానీ నాకు చాలా వ్యాపకాలు ఉన్నాయి. ఇస్సాకు యొక్క వ్యవహారాన్ని మనం గమనిస్తే చాలా పెద్ద వ్యవహారం ఉంది ఆయనకి. పెద్ద భూస్వామి యొక్క కొడుకు, చాలా పనులు ఉన్నాయి అతనికి. అబ్రహాము బహు వెండి బంగారములు కలిగి బహుమంది పనివారులు కలిగిన ఐశ్వర్యవంతుడు. ఇలాంటి కోటీశ్వరుడి కొడుకుగా చాలా వ్యవహారాలు ఉన్నాయి. నేను నా వ్యవహారాల్లో ఉంటాను, రోజంతా నాకు ఊరికనే పాస్ అయిపోతుంది. కానీ ఇంట్లో ఉండి నా భార్య ఒకవైపు మారుపెళ్లి చేసుకున్న నా తండ్రి యొక్క పిల్లలు కళ్ళ ముందు ఉంటుంటే ప్రేమగా వాళ్ళని పలకరిస్తుంది, కానీ ఎక్కడో ఒక చోట మనసులో అయ్యో నా కడుపు పండలేదని బాధ ఉంటుంది కదా దేవా. భార్య కోసం ప్రార్థన చేసే ఒక భర్త ఇతను. ఇప్పుడు మన సమాజంలో భార్యలే భర్త కోసం చేయాలి. అమ్మాయి ప్రార్థన చేయి నా కోసం, నేనేమో దేశాల మీద తిరుగుతా కదా. సంఘాలను అంతే కదా, ప్రార్థన చేసే పని ఎవరిది? సోదరీలది, లేడీస్ది. మగవాళ్ళ పని ఏంటి? మేము వ్యాపారాలు చేస్తుంటాం, పనులు చేస్తుంటాం, నువ్వు ప్రార్థన చెయ్యి, నేనేమో నా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తాను. కానీ భర్త చాలా భిన్నమైన వాడు. నా మాట వినండి, ఇలా ఇతను వెళ్ళి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి గలగా రీజన్ ఏదైనా ఉన్నది అంటే, నా భార్య కళ్ళల్లో ఆనందం చూడాలంటే నా కళ్ళల్లో కన్నీరు దేవుని పాదాల దగ్గర పడాలి.
నా భార్య కళ్ళల్లో ఆనందం విలసిల్లాలి అంటే నా కళ్ళల్లోని కన్నీరు ప్రభు పాదాల మీద పడాలి. నా భార్యను నేను సంతోష పెట్టాలి అంటే నా దేవుని సన్నిధిలో నేను కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. వెళ్ళిపోయి ఏడుస్తున్నాడు, ఓ దేవా నా భార్య గర్భాన్ని తెరువు, నా కన్న తల్లి 90 ఏళ్ల వయసులో నీవు వాగ్దానం ఇచ్చి నాకు ఇచ్చావు, నా కన్న తండ్రికి 100 సంవత్సరాల ముసలితనంలో నన్ను ఇచ్చావు, నా తల్లిదండ్రులాగా 90-100కి నాకు పిల్లలు పుట్టకూడదు, ఇప్పటికే నాకు 60 ఏళ్ళు 20 సంవత్సరాలైంది పెళ్ళై, ఓర్పమంతురాలైన ఉత్తమురాలైన ఇల్లాలు అన్ని చక్కబెట్టుకుంటూ వెళ్తుంది, ఒక్కరోజు కూడా కంప్లైంట్ చేయట్లేదు. కానీ ఎంతైనా ఆమె ఆడమనిషి కదా దేవా, ఎంత గుణవంతురాలైనా తను స్త్రీ కదా, తనకు తల్లి కావాలని ఉంటుంది కదా దేవా అని దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. దేవా ఒక్క బిడ్డనివ్వు దేవా, ఒక్క బిడ్డనివ్వు దేవా, నా భార్య సంతోషంగా ఉండేటట్లుగా, నా కడుపులో ఒక బిడ్డ పుట్టేటట్లుగా సహాయం చేయి ప్రభు అని ఏడుస్తున్నాడు. బైబిల్ ఎంత శ్రేష్టమైన జవాబిచ్చిందంటే అక్కడ, యెహోవా అతడు చేసిన ప్రార్థన వినెను గనక ఆమె గర్భవతి ఆయను. ఆమెను చెప్పాలి. ఇల్లాలి ప్రార్థన ద్వారా ఇంటాయనకు పిల్లలకు ఆశీర్వాదం. ఓకే, అదే చెప్తారు బోధకులందరూ. తమ్ముళ్ళు మరి మీ ప్రార్థన సంగతి ఏంటి అంటున్నా నేను. బోధకులందరూ నిలబడి చెప్పేది భర్త కోసం పిల్లల కోసం ప్రార్థన చేయాలమ్మా అని. ఈ బోధకులు ఎన్నడూ మారుతారు, ఈ బోధకులు ఎన్నడూ మారుతారు అంటున్నా నేను. ఈ బోధకులు కొద్దిగా మార్చాలి. పురుషులారా మీ భార్యల కోసం పిల్లల కోసం ప్రార్థన చేయండి. నీ భార్య కోసం ప్రార్థన చేయాలి, నువ్వు నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎక్కడున్నారు ఆ బోధకులు? లేరు, అలాంటి పురుషులు కూడా లేరు. ప్రార్థన చేసేది ఆడవాళ్ళు, కన్నీరు గార్చేది ఆడవాళ్ళు. ఏమంటే జిర్మియా గ్రంథంలో రోదన చేసే స్త్రీలను ఏడుపు అనేది ఆడవాళ్ళకు అంటగట్టారు. ఏంటి, ఎవరు ఏడవాలి? ఆడవాళ్ళు ఏడవాలి. నువ్వేడవా? నీ భార్య పిల్లల కోసం, నీ వారి సుఖం కోసం, వారి కుటుంబ దీవెన ఆశీర్వాదం కోసం నువ్వు వెల చెల్లించవా? ఒక కోణం నుంచే చూసే ఈనాటి బోధకులు కొద్దిగా వారి వైఖరి మార్చుకోవాలి. ఇదిగో ఇక్కడ చూడండి, అతడు తన భార్య కోసం దేవుడి సన్నిధికి వెళ్ళాడు అని రాసి ఉంది. వెళ్ళాడు, తాను వెళ్ళాడు. దేవా నువ్వు నాకు బిడ్డనివ్వు, నా భార్య కళ్ళలో నేను ఆనందాన్ని చూడాలి. కంప్లైంట్ చేయకుండా నా తండ్రి చేసుకున్న కెతురాను, 6 పిల్లల్ని, ఈ సంసార బాధ్యతని, బహుమంది పనివారల్ని ఎలా మేనేజ్ చేస్తుంది ఆవిడ. దేవా ఒక్క పని చేసి పెట్టవా అని ప్రార్థన చేశాడట. దేవుడు అతడి ప్రార్థనను ఆలకించి ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిపోయినాక డెలివరీ టైం వచ్చేసరికి ఒకటే పెయిన్. ఆ రోజులో స్కానింగ్ సెంటర్లు లేవు కదా, డాక్టర్లు లేరు కదా, నార్మల్గా కంటమే. ఇక తట్టుకోలేక ఒకరోజు అంటుంది, అయ్యా పిల్లలు అనుకున్నాం కానీ ఈ బాధ నాకు, నేను చచ్చేటట్టున్నాను అయ్యా అని బాధపడడం మొదలుపెట్టింది. పిల్లలు లేకముందేమో పిల్లలు కావాలి అనుకున్నారు, ఇప్పుడేమో పిల్లలు కలగబోతుంటే ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే లోపలంట 2 పిల్లలు ఉన్నారట. ఆ సంగతి మీకు తెలియదు. 2 ఉన్నారని ఎలా తెలుసు? స్కాన్ చేయలేదు కదా. ఆ స్టమక్ పెయిన్ తట్టుకోలేక ఇప్పుడు ఈవిడ దేవుడి సన్నిధికి వెళ్ళిందంట. విచారణ కేంద్రానికి వెళ్ళి, స్కానింగ్ సెంటర్లు లేవు కదా, ఓ దేవా ఈ నొప్పేంటి తట్టుకోలేకపోతున్నాను, నా భర్త నిన్ను అడిగితే నాకు గర్భఫలం ఇచ్చావు, నేను చచ్చేటట్టుకున్నాను, నేను చచ్చేటట్టు అయితే పిల్లలు ఎందుకు దేవా అని వెళ్ళి ఏడుస్తుంటే దేవుడు ఆమెతో మాట్లాడి అంటున్నాడు, పెచ్చమోహమా నువ్వెందుకు చస్తావు, నీ భర్త ప్రార్థన విన్నాను, ఆ కడుపులో 2 జనపదములు ఉన్నవి, ఒక జనపదము కంటే మరొక జనపదం, అంటే కవల పిల్లలు ఉన్నారు 2. పెద్దవాడు చాలా అందమైన వాడు, ఆ తర్వాత వచ్చేవాడు చిన్నవాడు, కానీ పెద్దవాడి కంటే చిన్నవాడు మహా చురుకైన వాడు, చాలా తెలివైన వాడు, ఒకడిని మించిన ఒకడుగా 2 నీ వంశాంకురాలుగా ఉండబోతున్నారు, నేను నీ కడుపులో పెట్టింది 2 బిడ్డల్ని అన్నాడు. ఆవిడ ఏమందంటే, ఈలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అంది. మనిషి యొక్క జీవితం ఇలాగే ఉంటుంది. ఓ సాధువు ఇదే మంగళగిరిలో నేను సైకిల్ మీద వెళ్తుంటే టింగ్ 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 జన్మం దుఃఖమయం టింగ్ టింగ్ చేతిలో బోరని ఇలా తీగతో కదిలిస్తూ వెళ్తున్నాడు. ధనము లేకున్నా దుఃఖమురా టింగ్ 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 టింగ్, ధనము కలిగిన దాన్ని దాచ దుఃఖమురా. అమ్మా అన్నపూర్ణమ్మ ధర్మం చేయమ్మా. ఆవిడ వచ్చి ఏదో వేసింది, నేను సైకిల్ స్లో చేశా. అప్పుడు సైకిల్ మీద ప్రయాణం. ఆ దానము తీసుకుని వెళ్ళి మళ్ళీ అంటున్నాడు, వనిత లేకున్నా దుఃఖమురా టింగ్ 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 టింగ్, వనిత ఉన్న దాన్ని వంచ దుఃఖమురా. అది సంగతి.
పెళ్లి కాకముందు పెళ్లి కాలేదని ఏడుపంట. ఏమండి, పెళ్ళైనాకేమో ఆమెను అదుపులో పెట్టలేక ఏడుపంట. కొద్ది దూరం వెళ్ళాక అంటున్నాడు టెంగ్ 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 టెంగ్, సంతు లేకున్నా దుఃఖమురా. పిల్లలు కలగకపోతే బాధ, కలగలేదు. సంతు కలిగిన వారిని సాక దుఃఖమురా టంగ్ టెంగ్. ఏం దుఃఖం అంటండి? జన్మం దుఃఖమయం, జన్మం దుఃఖమయం. వనిత లేకుంటే దుఃఖం, వనిత కలిగితే దాన్ని వంచ దుఃఖం. సంతు లేకుంటే దుఃఖం, సంతు కలిగితే వారిని సాక దుఃఖం. ధనము లేకుంటే దుఃఖం, ధనం కలిగితే దాన్ని దాచ దుఃఖం. ఈ రెండో స్టేజ్లో ఉన్నారు చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళకు ఉన్న ఎక్కడ దాయాలో అర్థం కాదు, అందుకని బినామీల్ని వెతుక్కుంటుంటారు. ఏమండి, అంతే కదా. అది అనిల్ గారిని అడిగితే ఇంకెక్కువ తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది? వాళ్ళు చేసే సృష్టి. మాకున్న సొమ్ముల్ని ఇంత ఉన్న ఏం చేయమంటారంటే ఎలా చేయాలో ఒక క్రమమైన పద్ధతిలో చూపిస్తారు. అంతకంటే మించి చూపించడం కష్టం కాబట్టి అందుకని బినామీలను వెతుక్కుంటూ బినామీల పేర్ల మీద ఆస్తులన్నింటినీ పెట్టేస్తారు. సంతు లేకపోతే దుఃఖం, సంతు కలిగితే సాకు దుఃఖం. పెళ్ళాం లేకపోతే సుఖం, పెళ్ళాం చేసుకున్నాక ఆమెను వంచడం దుఃఖం. ధనం లేకపోతే దుఃఖం, ధనం ఉంటే దాన్ని దాచడం కూడా దుఃఖం. టోటల్గా ఈ సాధువు అంటున్నాడు జన్మం దుఃఖమయం, జన్మం దుఃఖమయం. ఈవిడ అంటుంది, అయ్యా ఇలాగైతే నేను బ్రతకటం ఎందుకు, చావటమే నయం అంటే దేవుడు అన్నాడు, నువ్వు చావటం కోసం ఇవ్వలేదు, నీ భర్త కన్నీటి ప్రార్థన విన్నాను, నీ గర్భంలో 2 బిడ్డల్ని పుట్టాను. ఆ 2 జనపదులు ఈ ప్రపంచానికి ఆదర్శంగా ఉండబోతున్నారు. ఆమేన్. అతని సంతతిలో నుంచే డేవిడ్ సంతతిలో నుంచి జీసస్ వచ్చాడు. ఇది ఇశ్రాయేలు యొక్క వంశాంకురం లేక వంశవృక్షం. ఇది ప్రైజ్ ది లార్డ్. దేవుడు జవాబిచ్చాడు. మిత్రులారా, నేను మీతో చెప్పేది ఏమిటి అంటే, ప్రేమ అన్నది ఎంతటి విపత్కర పరిస్థితినైనా ఓర్పుతో సహనంతో భరిస్తుంది. వీరి ప్రేమను గురించి చెప్పాలంటే నేను చాలా సందర్భాల్లో వివాహ సందర్భాల్లో సహజంగా చెప్తుంటాను. వైవాహిక జీవితం ద్వారా వెవ్వేరు వ్యక్తులు ఇద్దరు ఒకటిగా మారతారు. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వాక్యములో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుతారు అని. వారిద్దరూ ఏక శరీరం అవుతారు. ఎలాగవుతారో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. జెనసిస్ చాప్టర్ 2:24 అకార్డింగ్స్ టు జెనసిస్ చాప్టర్ 2:24 ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని మీకు కనిపిస్తున్న ఈ కలర్ ఏంటి చెప్పండి? పింకు. ఈ కలర్ చెప్పండి? బ్లూయిష్ గ్రీన్ ఉందిలేండి, బ్లూ దొరకలేదు, బ్లూ అనండి. బ్లూ సహజంగా ప్రపంచంలో మగవాళ్ళకి లేదా బాయ్స్కి సెలెక్షన్ అంతా కలర్ కూడా అలాగే ఉంటుంది. ఆడపిల్లల కరెక్ట్ సెలెక్షన్ అంతా పింక్. అందుకని ఇది లేడీస్కి, ఇది జెంట్స్కి. ఈ 2 పేపర్లని ఇందాక నేను బాగా గమ్ముతో అతికిచ్చా. ఎలాగంటే ఎవరు విడదీయడానికి వీలు లేకుండా. దేవుడు చేసిన మొట్టమొదటి వివాహంలో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి వివాహం ద్వారా భార్యను హత్తుకుంటాడు. వారు ఏక శరీరం అవుతారు. ఏమవుతారు? ఏక శరీరం అవుతారు. అంటే ఈ 2 కాగితాలని నేను గమ్ముతో అతికించినప్పుడు 2 ఒకటయ్యాయి. ఇక వీటిని ఎడదీయటం ఎవరి వల్ల కాదు. వాస్తవంగా ఆదికాండం 2వ అధ్యాయం 24వ వాక్య ప్రకారంలో పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొను అన్న మాట మూల భాషా పదమైన హెబ్రీ లాంగ్వేజ్లో రాయబడింది కదా, ఓల్డ్ టెస్టమెంట్. అక్కడున్న తెలుగు సిసలైన అర్థం ఏంటంటే 2 కాగితాల్ని అతికిస్తే గమ్ముతో ఎలా ఒకటవుతాయో మమేకమవుతాయో అలా అని అర్థం. అంటే ఇవి అయిపోయినాయి. ఇక వీటిని ఎడదీయటం ఎవరి వల్ల కాదు. భార్యాభర్తల బంధాన్ని అలా దేవుడు ప్రేమ విధేయతలు అనురాగం ఆప్యాయతలతో ఒకటి చేశాడు. ఇక మరణం ఒక్కటే వీళ్ళని వేరు చేసేది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అటువంటి ప్రేమను దేవుడు మొట్టమొదటి వివాహంలో దేవుడు పెట్టాడు. భార్యాభర్తల మధ్యలో ఉండాల్సింది. దీన్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. ఇలాగే చెప్పాను ఒక పెళ్లిలో, ఇటు ఇవ్వండి సార్, గోరుతో గిచ్చి అవసరం పడేస్తాను, ఎడదీయటం ఎన్నో ఎడదీశాను, పేపర్ ఎంత అన్నాడు. అయితే రండి సార్, చిరిగిపోకుండా విడదీస్తే 10,116 ఇస్తాను, కానీ ఒక కండిషన్, తీసేటప్పుడు చిరిగిపోతే మాత్రం 1,116 ఇవ్వాలన్నాను. కాగితం అక్కడే పడేసిపోయాడు. అర్థమైంది. మీలో ఎవరైనా చిరిగిపోకుండా ఎడదీస్తే 10,116 ఇస్తా, కానీ కండిషన్ ఒకటే. అప్పుడు ఇప్పుడు ఏంటది? తీసేటప్పుడు చిరిగితే రండి, ఎవరు వస్తారు? వచ్చినట్టు 1,116 జేబులు వేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. ఖచ్చితంగా జరుగుద్ది. విడదీయలేరు. దేవుడట వివాహ వ్యవస్థలో భార్య భర్తల్ని
ఒకరితో ఒకరు పెనవేసుకొని ఆప్యాయతలకు అనురాగానికి ఆలవాలంగా మమేకం చేశాడంట. పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను. అతికిచ్చింది నేనే కదా, నేనేమైనా విడదీయగలనేమో ట్రై చేస్తాను, కొద్దిగా మూలన కొద్దిగా ఇలాగ అనాలి, లేకపోతే గోరు దూరదు కదండి. అసలు ఓపెన్ అవ్వట్లేదు. కొద్దిగా అయింది చూడండి, కళ్ళ ముందే. మాయ లేదు, మంత్రం లేదు, మ్యాజిక్ లేదు. తమ్ముడు వీడియో కూడా తీస్తున్నాడు, తర్వాత చూడమ్మా. ఎదుగు ఏ మూల నుంచి తీసినా ఏమండి. మరి ఆఫ్టర్ ఆల్ నేను ఒక డెమో చేయడానికి గమ్ము బాగా అతికించి వచ్చాను, డెమో ఫెయిల్ అయితే 10,000 పోతాయని. మరి దేవుడు చేసినటువంటి వివాహ వ్యవస్థలు వారిద్దరూ ఏకమన్నాడే. కష్టమైన, సుఖమైన, చలైన, వేడైన, ఎత్తైన, పల్లమైన ఆప్యాయతలకు అనురాగానికి ఆలవాలంగా బ్రతకడానికి పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుణ్ణి ప్రేమ విధేయతలతో మమేకమై అతుక్కొని పోవడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పెళ్ళికి ముందు ప్రేమ సంగతి మనకొద్దు, అవి నేర్పించడానికి మనకు సినిమా యాక్టర్లు, టీవీలు, మొబైళ్ళు ఉన్నాయి. పెళ్ళి తర్వాత ప్రేమ సంగతి మాబోటి వక్తలో, దైవభక్తి పారాయణలో చెబితే తప్ప ఈ సమాజానికి సెన్సెస్ తెరుచుకునే పరిస్థితి లేదు. పెళ్ళైనాక ప్రేమ అంటే ఏంటో తెలుసా అండి? ఎవరో ఒకరి జీవితాలు ముగించే వరకు అవిరామంగా ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి జీవించటం. జర్మన్ రచయిత హెర్మెన్ ఓసర్ అని ఆయన చెప్పాడు, సుఖపడదలుచుకున్నవాడు వివాహం ఆడరాదు, జీవిత భాగస్వామిని సుఖపెట్టదలుచుకున్నచో వివాహం ఆడవాలి. అర్థం చేసుకో అంటూ గీంకరించేవాడు వివాహం ఆడరాదు, జీవిత భాగస్వామిని అర్థం చేసుకుంటాను అని తీర్మానం ఉంటేనే వివాహం ఆడాలన్నాడు. అర్థమైందండి మీకు? నన్ను సుఖపెట్టు అనే భావన నీకుంటే పెళ్లి పెటాకులు లేకుండా అట్టు పడిసావు, నీతోనే పోతుంది, 2 కుటుంబాలు నష్టం పోవు. అర్థం చేసుకో అనేవాళ్ళు వివాహం ఆడరు. ఎవడో జర్మనుడు చెప్తే నేనెందుకు వింటానంటారా? మంచి మాట. జర్మనా, జపానా, జెకోస్లోవేకియా, స్వీడన్, డెన్మార్క్, పాకిస్తాన్, కజకిస్తాన్, హిందుస్థాన్, మీ ఇస్తాను, మా ఇస్తాను, ఏ దేశం వాడైతే అక్కడ గుంటుందయ్యా పడతావంటే ఆగితే మంచిది. బక్కోడా నువ్వు తింటానా, రే జర్మనాడా నువ్వు చెప్తే వినండి అంటే ఏమవుతాడు? గుంట్లో పడిపోతాడు. ఈ జర్మన్ రచయిత హెర్మెన్ ఓసర్ ఏం చెప్తున్నాడంటే, నువ్వు సుఖపడాలనుకుంటే పెళ్లి చేసుకో, మాకు భాగస్వామిని సుఖపెట్టాలనుకుంటే పెళ్లి చేసుకో. అర్థం చేసుకో అనేటట్టయితే పెళ్లి చేసుకో, మాకు కట్టుకున్న ఇల్లారిని లేదా ఇంటాయని అర్థం చేసుకుంటాను అనుకుంటేనే పెళ్లి చేసుకో, అప్పుడు మాత్రమే జీవితం ఆనందమయంగా సాగుతుంది అని చెప్పాడు. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో కట్టుకున్న ఇల్లాన్ని అక్షరాల అలా ప్రేమించు. అమ్మాయి, సంఘం యేసుక్రీస్తుకు ఎలా లోబడి ఉంటుందో నువ్వు నీ భర్తకు అక్షరాల అలా లోబడి ఉండు. లోబడి ఉంటూ నీ భర్తను ప్రేమించు. బాబు, ప్రేమిస్తూ నీ భార్యకు లోబడి ఉండు. మనలో కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు దీన్ని. భర్త ప్రేమించడం భార్యలో లోబడడం చెప్పలేదా అయ్యారో అంటున్నారు. ప్రేమిస్తూ లోబడు. అమ్మాయి, నువ్వేమో లోబడుతూ ప్రేమించు. అంటే ఇక్కడ మెయిన్ ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు సబ్జెక్ట్ మెయిన్ ఒకటి ఉంటుంది కదా, అదొకటే చదవం కదా. అయితే మ్యాథ్స్ గ్రూపో సైన్స్ గ్రూపో తీసుకుంటాం, కానీ మిగతా సబ్జెక్టులు కూడా ఉంటాయి కదా. మెయిన్ ఏంటంటే అమ్మాయి, నీవు లోబడు. విధేయత స్త్రీకి అలంకారం. అబ్బాయి, ప్రేమించడం నీ ధర్మం. ఎలా తెలుసా? యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడో నీ భార్య కోసం ప్రాణం పెట్టేటంతటి ప్రేమ. అమ్మాయి, నువ్వెలా తెలుసా? సంఘం యేసుక్రీస్తుకి ఎలా లోబడుతుందో అలాగా సంపూర్ణ విధేయతతో ఈ క్యారెక్టర్లో ఈ రోజు చదివిన రిబకా, అతను ఎవరు అని అడిగింది. అతనే నా యజమాని కుమారుడు, నీకు కాబోయే భర్త అనగానే ఆ ఒంటె మీద నుంచి కిందకి దిగి ముసుగు వేసుకుంది. ఇది విధేయత. ఆమె చెప్పారు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఆ విధేయతకు లోబడుతుండే కాలేసుకుని ఊపుతున్నారు, పేరు పెట్టి పెడుతున్నారు. నాకు ఎందుకో నచ్చదు. ఏమండి అని మంచి కల్చర్ ఉంది మనకి. ఏమని పిలుస్తారు ఇక్కడ? పేరు మ్యాచ్ అయితే నా మీద కూడా పాకలే. సరే ఎవరిని పిలుస్తుందా అర్థం కాదా? పెరిగితే ఈ పేరు పెట్టి పిలిచే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారు తెలుసా? ఇంకొంతమంది మహానుభావులు భర్తలు ఎలా అంటున్నారు, అరే ఒరే ఏంటంటే ఎవరు తమ్ముండేమనుకున్నాను. తమ్ముని కాదు, అరే రవిగా అంటే రవి గారి ఆమె భర్త అనమాట. అరే ఏంటంటే అది గౌరవం అట. బెడ్రూమ్లు అనుకోండి, 60 మొహాలతో అనుకోండి, బెడ్రూమ్ దాటారండి. ఏమండి, మీరండి, గారెలండి, ఊర్లండి అనండి. మీ బెడ్రూమ్లో ఉండే వ్యవహారం రోడ్డు మీద తీసుకురాకూడదు. చూడండి ఏమేంటండి ఎంత గొప్ప సాదృశ్యం అంటే ఈ ఇద్దరు అయ్యగారిచ్చిన వాక్యంలో ఈ భార్య భర్తలు ఈనాటి ప్రపంచానికి మాదిరి ఎగ్జాంపులర్ వైఫ్ అండ్ హస్బెండ్స్. ఆమె ఒంటి మీద నుంచి దిగి ముసుగు వేసుకొని విధేయత చూపింది.
ఇతడు ఆమెను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? తన తల్లి యొక్క గదిలోనికి తీసి భార్యను ప్రేమించాడు. ఎక్కడ దాకా ఎన్ని ఏళ్ళు బ్రతికాడు? బిగ్గరగా చెప్పండి. 180 ఏళ్ళు బ్రతికాడు. కానీ అనతి కాలంలోని భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఎన్ని ఏళ్ళు బ్రతికాడు? 35 సంవత్సరాలు. తన భార్య చనిపోయినాక తన తండ్రి మారుపేళ్ళు చేసుకొని 6 పిల్లల్ని కంటుంటే ఎంత అద్భుతంగా 35 ఏళ్ళు ఈ కొడుకు కోడలు ఆ ఇంట్లో ఉండి ఆ సంసారాన్ని చక్కబెట్టారంటే మీరు కదా ఈ ప్రపంచానికి ఆదర్శం. కథలుగా చదువుకుంటే ఏముంటుంది దాంట్లో? అందులో సారాంశం ఒక కోడలి కన్నా ఈరోజు ప్రార్థన వచ్చే కోడలికి అర్థం అవుతుందా? ఒక కొడుకు కన్నా అర్థం అవుతుందా? కొడుకులు ఈరోజు తండ్రులను నిలదీస్తుంటే గుండెలు బాధతో నిండిపోతున్నాయి. ఏందయ్యా పెద్ద చదివించావులయ్యా అంటున్నారు. ఎంత విధేయుడైన కొడుకు అంటే తండ్రి చనిపోయే వరకు మాట్లాడుకుంటూ విధేయత చూపిన కొడుకు. ఈ కొడుకు సంగతి తెలుసు కదా మీకు. బలర్పించడానికి వెళ్తుంటే నానా మనం మర్చిపోయాము నాన్న అన్నాడు. ఏం మర్చిపోయావు అంటే, నానా బలి అర్పణ చేయడానికి పుల్లను తెచ్చావు, నా నెత్తి మీద పెట్టావు, నరకడానికి అట్లా అంతవా కత్తి తెచ్చావు, కాల్చడానికి నిప్పు తెచ్చావు, పుల్లలు తెచ్చావు, కత్తి తెచ్చావు, నిప్పు తెచ్చావు. నానా అసలు విషయం మిస్ అయ్యావు. గొర్రె పిల్ల తెలియదు నానా అన్నాడు. ఏమన్నాడని? ఇంతకీ గొర్రె పిల్ల ఎవరు చెప్పండి? ఏమన్నాడని? దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఇప్పుడే చెప్తే పారిపోతాడేమో పిల్లలు కదా. కొండ మీదకి వెళ్ళినాక బలిపీఠ కట్టారు, పుల్లలు పేర్చారు. సాగో నానా చేతులు వెనక్కి పెట్టినానా అన్నాడు. ఎందుకు నానా? నీ 2 చేతులు కట్టేయారు. నానా అర్థమైంది నానా, నేనే కదా ఆ బలి పశువు. ఎసానో నానా ఇప్పుడే వస్తా. ఆయన ముసలోడు, ఈయన కుర్రోడు. నానా ఇప్పుడే వస్తాడు. వెళ్ళిరాపరు అనేవాడు కదా. అటు చెడే డౌడు. నానా అంటుండే. అమ్మ నాకు అప్పుడే డౌట్ వచ్చింది. కట్టెలు తెచ్చావు, నిప్పు తెచ్చావు, కత్తి తెచ్చావు, బలి పిల్లలంటే దేవుడు చూసుకుంటాడు అన్నావు. ఇప్పుడేమో నన్ను కట్టేసి ఆ బలిపీఠ మీద పెట్టి నరికి నన్ను కాలుస్తావు. అసలు నన్ను ఆనవేనా నాన్న అన్నాడా? ఏమన్నా తెలుసా? తండ్రి నేనే దహన బలి పశువునా, నన్ను సమర్పించు తండ్రి అన్నాడు. ఇలాంటి కొడుకులు ఈనాటి ప్రపంచంలో ఉన్నారా? పడుకు పెట్టాడు. ఆ తండ్రి హృదయం ఎంత బాధగా ఉందో నేను వర్ణించలేను. ఎందుకంటే సమయం కూడా చాలా అయిపోయింది కాబట్టి. నాకు ఫ్లెక్సిబుల్ ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడు. కత్తి తీశాడు, పైకెత్తాడు, దించబోతున్నాడు. అప్పుడు ఆగు, నేను నీకు పరీక్ష పెట్టాను. నేను నరబలి కోరే దేవుడిని కాదు. దేవుడు ఎక్కడ నరబలి కోరేడా? ఎక్కడ సింగిల్ టైం కూడా బైబిల్ చరిత్రలో నరబలి కోరడు. ఆయన నరులను ప్రేమించేవాడు. నరుల కోసం బలియాగం అవ్వడానికే ఆయన ఈ లోకంలో నరుడిగా జన్మించాడు. శిలువలో మానవ జాతి కోసం ఆయన బలి అయి మానవ జాతిని పట్టి పీడిస్తున్న దారుణ మానవమైన పాపం నుంచి పరిష్కారం ఇవ్వడానికి తాను బలి అయిన వధించబడిన గొర్రెపిల్లకు వచ్చాడు. కానీ మనిషిని బలి కోరేవాడు కాదు. అందుకని పరీక్ష పెట్టాడు. ఏమని? నీ కొడుకును నాకు దహన బలిగా అర్పించుకున్నాడు. దహన బలి అంటే చాలా భయంకరమైనది, నరికి కాల్చాలి. అప్పటిదాకా దేవుడు మౌనంగా ఉన్నాడు. కత్తి పైకి ఎత్తినప్పుడు స్టాప్ దే, దీని మూలంగా నీవు నాకు భయపడవాడని తెలిసినది. నేను నరబలి ఎందుకు కోరుతాను? బయటకు తీసుకురా. అదిగో అక్కడ ఒక గొర్రె పుట్టేలు ఉంది, దాన్ని అర్పించు అన్నాడు. చేతులు విప్పదీసినాక తండ్రి కొడుకులు ఇద్దరు గాఢంగా కౌగలించుకున్నారు. నానా నిజంగా కత్తి దిగితే ఏమయ్యేది నాన్న అంటే, బాబు హెబ్రీ పత్రికలో ఈ వివరణ ఉంది. దేవుడు నిన్ను చంపడని నాకు తెలుసు. ఒకవేళ చంపినా శారా గర్భము మృతతుల్యమైనట్టును నా శరీరము మృతతుల్యమైనట్టు ఆలోచించినప్పుడు స్త్రీ ధర్మము నిలిచిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో సైన్స్ ప్రకారంగా స్త్రీ ధర్మం నిలిచి నాకు సంతానం కలగదు. మీ అమ్మకు స్త్రీ ధర్మం నిలిచి ఏళ్ళు గడిచిపోయినప్పుడు ఆమె గర్భము ముడతలు పడి మృతతుల్యంగా శవతుల్యంగా ఉన్నప్పుడు అందులోంచి నిన్ను తెచ్చాడు రా నాన్న. నేను నా ముఖాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు 100 సంవత్సరాల ముసలివాడిగా ముడతలు పడిన శరీరంతో నాకు ఆ కొడుకు పుట్టడం నవ్వుతాను అనుకున్న దశలో ఇంత ముసలివాడినైన నాకు 90 ఏళ్ళ ముసలమైన మీ అమ్మకు కడుపు ఇలా ముడతలు పడిపోయి సాగదీస్తే రబ్బర్లాగా వచ్చే ఆ కడుపులోంచి, చచ్చిన కడుపులోంచి సజీవంగా నిన్ను బయటకు తెచ్చిన దేవుడు నేను నరికిన తర్వాత కూడా నీకు జీవం పోయగలడని నిన్ను నమ్మాను నాన్న. అందుకని ఉపమానం
ఉపమాన రీతిగా అప్పుడు బలి అర్పించి తిరిగి పొందేను అని రాసింది. ఎలాంటి కొడుకు? ప్రేమించే కొడుకు, ప్రేమించే తల్లిదండ్రులు ప్రేమించే కొడుకు కనుక ప్రేమ యొక్క మాదిరిగా ఉన్న ఈ దంపతులు పెళ్ళయ్యాక ప్రేమ అయింది. ఎప్పుడైనా చెప్పండి అంత దగ్గరగా. తండ్రి 35 ఏళ్ళు పెళ్ళైనాక బ్రతికుంటే, అమ్మ చనిపోయినాక 3 ఏళ్ళకు పెళ్లి చేసుకున్న నాన్న బరువు బాధ్యతలు మంచి చెడు చూసి కూడా మాట్లాడకుండా తండ్రి కాలం చేసేంత వరకు, తిరిగి సమాధి చేసేంత వరకు ప్రేమించినటువంటి గొప్ప కొడుకు కనుక నేను చెప్పేది ఒకటే, ఈ సమాజానికి ఏది కొరవగా ఉందంటే ప్రేమే కొరవ. ఆ ప్రేమను కలిగి ఉండడం చాలా అవసరం. మన కుర్రాలు వద్దని చెప్పినా, కావాలని చెప్పినా పెళ్లికి ముందే ప్రేమ అంటే వెళ్ళి పెళ్ళైన తర్వాత బొక్కబోర్లో పడుతున్నారు. ఆ చరిత్రలు చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు. మన ఆడపిల్లలు చాలా మోసపోతున్నారు. చాలా జాగ్రత్త వస్తున్నారు. ఆ కుర్రాన్ని చూసి గ్రీక్ వీరుడు నా కళలో రారాజు అనుకుంటున్నారు. హైదరాబాద్లో నిజంగా జరిగిన యథార్థమైన సంఘటన. రోజుకొక బండి మీద వస్తున్నాడు. పిల్ల ఇంజనీరింగ్ చదువుతుంది. అప్ప ఎంత ప్రేమిస్తున్నాడు అనుకుంది. మొత్తం మీద చాలా ముందుకు వెళ్ళిపోయింది. ఆ పిల్ల ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఒకరోజు తన ఫ్రెండ్, ఏమి నీ భర్త బండిని రిపేర్ చేయడం చూశానే అంటే, నోరు మూసుకో, కాబోయేవాడు, నువ్వు ప్రేమించేవాడు. అతను తెలుసా, రోజుకొక బండి మీద వస్తాడు. పెద్ద షోరూమ్ ఉంది ఆయనకి అన్నట్టు. షోరూమ్ గారు పాడుగా మురికి బట్టలు వేసుకున్నాడంటే ఒక రోజు నిలదీసింది. నిజంగా నిలదీసింది. నిలదీస్తే, అవును నేను మెకానిక్నే, రోజుకో బండి ఎందుకు వచ్చిందంటే రిపేర్కి వస్తే రిపేర్ చేసుకుని ఫ్రెష్గా నేను వచ్చాను చెప్పాడు. ఐ హేట్ యూ అంది. ఇంతకాలం ఉన్న ప్రేమ ఏమైంది? నువ్వేదో పెద్ద షోరూమ్, బల్ల షోరూమ్ ఓనర్ కొడుకు అనుకుని నేను ప్రేమించాను. ఐ హేట్ యూ, నన్ను చీట్ చేసావు, చీట్ అవ్వండి. నేను చీట్ చేశానో ఏం చేశానో తెలియదు, నువ్వంటే నాకు ప్రేమ, నేను మాత్రం నేను విడిచిపెట్టు, నేను బాగా, నేను మెకానిక్, బళ్ళు రిపేర్ చేసి నేను బాగా చూసుకుంటానంటే ఐ హేట్ యూ, చీటర్, పో అంది. నా మాట విను, నేను నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. ఒకరోజు అడ్డంగా సమయం చూసుకున్నాడు, నరికేశాడు. యథార్థంగా జరిగిన విషయం. పెళ్లికి ముందు ప్రేమలు ఈ ప్రకారం ఉన్నాయి. పెళ్ళైనాక మరికొంతమంది ప్రేమలు ఎలా ఉన్నాయి ఇందాక చెప్పానుగా. ఆడ 4 చేసుకుని, 3 చేసుకుని వాడేమోకి నో, బైబిల్ అలా చెప్పట్లేదు. వారిద్దరూ అందరు చెప్పండి, ఏకశరీరము, కష్టమైన సుఖమైన చెడైన వేడైన ఎత్తైన పల్లమైన ఆప్యాయతలకు అనురాగానికి ఆలవాలంగా ఒకటే ప్రమాదము, మరణము మనను ఎడబాపు. లేదా మనము బ్రతికి ఉన్నంత కాలం ఆదర్శమైన జీవితాన్ని ఈ వాక్యంలో, రూపస్ గారు ఎంచుకున్న వాక్యంలో ఇస్సాకు, రిబ్కాలు ఉన్నారు. ఈనాటి సమాజానికి ఇలాంటి జంటలు, ఇలాంటి కుటుంబాలు ఆదర్శంగా నిలిచి 10 మందిని ప్రభావితం చేయదురు కాక. ఆమేన్. బ్లెస్ యు ఆల్. చెప్తున్నా, నేను ప్రియులు రూపస్ గారికి మిగతా సమయాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థించారు. దయచేసి మా తండ్రి, ఈరోజు చాలా సుదీర్ఘమైన సందేశం. మేము స్పృశించని కోణాలను, కుటుంబ నేపథ్యాన్ని ఎక్కడెక్కడి నుంచో పరిశీలనగా చూసే అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి స్తుతిస్తున్నారు. ఇస్సాకు, రిబ్కాలు వారు ఏదైతే వాక్యం ఇచ్చారో 24వ అధ్యాయం 67వ వాక్యంలో అతడు ఆమెను ప్రేమించెను అని. ఎంతవరకు అంటే ఆమె చనిపోయిన కూడా, ఆమె చనిపోయిన ఎన్నో ఏళ్ళు అతడు బ్రతికి ఉన్నా కూడా ఆమె ప్రేమలోనే జీవితాన్ని కొనసాగించి 180 ఏళ్ళ నిండు వృద్ధాప్యంలో చనిపోయాడు. చనిపోయిన తన భార్య యొక్క జ్ఞాపకాలతో బ్రతుకుతూ చివరికి 180 ఏళ్ళ క్రితం చనిపోయాడు. ప్రేమ యొక్క నిర్వచనం మా అక్షరాల ఇస్సాకే ప్రభు అని స్తోత్రాలు. అలాగే రిబ్కమ్మ ఎంతగా ప్రేమించిందో తన భర్తను, అంటే తన భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఆ భర్త యొక్క ప్రేమ నీడలో తన బ్రతుకు కాలం అలా వెళ్ళిపోయింది. ఆ విధంగా తను మరణించే వరకు తన భర్తను ప్రేమించింది. ఈనాటి సమాజానికి ఉన్న కొరత ఇదే. ప్రేమలో మార్పులు వస్తున్నాయి. మనుషులు, వ్యక్తులు, మధ్యవర్తులు ఎవరో వచ్చి జీవితాలను డిస్టర్బ్ చేస్తుండగా, పెళ్ళయ్యాక ప్రేమ మరణానంతరం చివరి వరకు, మరణం వరకు కూడా కొనసాగించే ప్రేమ, ఆప్యాయత, అనురాగాలతో ఈ సమాజము వర్ధిల్లుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.